శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, జీవన్ముక్త స్థితిని లేదా ఆత్మ సాక్షాత్కార స్థితిని లేదా మోక్ష స్థితిని అనుభవం పొందిన వారు సంసార జీవితంలో ఉండగలరా? అంటే కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ జీవితం గడపగలరా? వీలవుతుందా? అలాగే కుటుంబ జీవితంలో సామాన్యముగా సంసార జీవితం గడుపుతూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ భార్యాభర్తలుగా ఉంటూ జీవితం గడుపుతున్నటువంటి సామాన్య కుటుంబీకులు మోక్ష స్థితిని పొందగలరా? లేదా ఆ జీవన్ముక్త స్థితిని లేదా ఆత్మ సాక్షాత్కారము అనే ఆ స్థితిని పొందగలరా? అంటే వారి యొక్క పర్సనల్ అనేక విషయాలు రాశారు. అంటే ఇదంతా వింటున్నాను, ఈ శీర్షికలు వింటున్నాను, కానీ కుటుంబ జీవితంలో ఇలా సాగుతుంది నా కుటుంబ జీవితం, నాకు కుదురుతుందా అనేదాన్ని అనేక విధాలుగా వారి పర్సనల్ విషయాలను రాస్తూ అడిగారు. అందులో మనకి ప్రశ్నకు అనుకూలంగా నేను చదివి వినిపించాను. మిగిలిన వాళ్ళ పర్సనల్ విషయాలతో మనకు అవసరం లేదు. వారి డౌట్ ఏంటంటే, వారికి సందేహం ఉంది. అసలు మోక్ష స్థితి, ఆత్మజ్ఞానం అంటే ఆత్మ సాక్షాత్కారం అనేది చెబుతున్నారో, ఆత్మశక్తి అనేది చెబుతున్నారో, లేదా మనం ప్రాణశక్తి అని ఏదో అనుకుంటున్నాం మనలో, అసలు ఆ స్థితిని అనుభవం చెందిన వారు మళ్ళీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ జీవితం గడపడం అసలు కుదురుతుందా? అంటే వారు ఈ ప్రశ్న ఎందుకు వేశారంటే, వారు పర్సనల్ అనుభవాలు, వారు విన్న విషయాలు కూడా రాశారు. ఏంటంటే, వారు విన్నటువంటి విషయాలు ఏంటి, వారు రాసింది ఏంటి అంటే, అది బ్రీఫ్గా చెబుతున్నాను. వారు రాసిన భాషలో కొంచెం చాలా పెద్ద ఉత్తరం రాశారు. అది కూడా వాక్యాలు అటు ఇటుగా ఉన్నాయి. యథాతథంగా చదువుదామంటే అందుకని బ్రీఫ్గా నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కుటుంబ జీవితంలో అంటే మోక్ష స్థితిని పొందిన వారు ఎవరైనా, ఆత్మజ్ఞాన స్థితిని పొందిన వారు ఎవరైనా, ఆత్మసాక్షాత్కార భావన వచ్చేస్తే ఇక వాళ్ళు కుటుంబ జీవితంలో ఇమడలేరు. వారికి ఒక సపరేట్ అయినటువంటి ఏదో ఏకాత్మ భావన కలుగుతుంది. కుటుంబ జీవితంలో ఇమడలేరు అనేటువంటి విషయాన్ని అనేక చోట్ల వారు విని ఉన్నారు. అనేక మంది అలా చెబుతున్నారు. కొన్ని గ్రంథాల్లో కూడా నేను చదివాను అని ఆవిడ కొన్ని గ్రంథాల పేర్లు చెప్పారు. అది ఎవరు చెబుతున్నారా, ఎక్కడెక్కడ చెప్పబడినవో వాళ్ళు చెబుతున్న వాళ్ళ పేర్లు చెప్పారు. వారు యథార్థంగా విన్నవే చెబుతున్నారు. అంటే ఆవిడ కనపడిని వారు విన్నవి కానీ, అంటే ఎక్కడైనా ప్రవచనాల్లో విన్నవి కానీ, వారు చదివినవి కానీ. అలాగే కుటుంబ జీవితంలో సాధారణ గృహస్థు జీవితం గడిపేవాళ్ళు మోక్షాన్ని అసలు పొందలేరు, ఇలా కూడా విన్నారు. అంటే ఈ రెండు ఒక చోట్లే విన్నారు, అలా చెప్పబడుతుంది. అంటే కుటుంబ జీవితం వదిలేయాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే సన్యాసి జీవితం ఒక అద్భుత జీవితం, వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందగలరు, కుటుంబ జీవితంలో పొందలేరు అనేటువంటి విధానంలో కొంతమంది గురువులు గైడ్ చేస్తున్నారు. అంటే ఇది బాహాటంగా జరుగుతున్నటువంటి విషయం కాదు. ముందు ఆసక్తితో కొంతమంది గురువుల్ని ఆశ్రయించి, ఆ సంస్థలను ఆశ్రయించి వాళ్ళ చుట్టూ తిరిగి అప్పుడు మామూలుగానే చెబుతున్నారు ఉపన్యాసాలు, ఇవన్నీ అందరూ బాగుండాలని, చక్కగా ఉండాలని, అందరూ మోక్షం పొందొచ్చని అలా చెబుతున్నారు. కానీ కొంచెం డెప్త్కి, లోతుకి వెళ్ళినాక మళ్ళీ ఆ గురువులే, ఆ మహాత్ములే, ఆ సంస్థలు పెట్టిన వాళ్ళు మాతాజీలో, గురువులో, మహాత్ములో కొన్ని పేర్లు చెప్పారు, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. అయితే మనకు అనవసరం ఆ సంస్థల పేర్లు, మనుషుల పేర్లు, గురువుల పేర్లు అనవసరం కదా. వాళ్ళు నిదానంగా కొంతమందిని సన్యాసి జీవితం గొప్పదని, సంస్థలకు అంకితం అయిపోమని, దేవుడికి అంకితం అయిపోమని, లేదా గురువుగా నాకు అంకితం అయిపోమని, ఇలా కొంతమందిని మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఆ జీవితం గొప్పదే, అందులో నీకు మోక్షం వస్తుంది, నువ్వు దేవుడికి అంకితం అయిపోని. అటువంటి స్థితులన్నీ ఎదుర్కొని మళ్ళీ గృహస్థ జీవితంలోకి వచ్చారు వీరు. ఈ ప్రశ్న వేసిన వారు గురువులను అనుసరించారు, సంస్థలను అనుసరించారు, అందులోకి వెళ్ళారు. ఆ గురువులకి, ఆ సంస్థలకి, ఆ దేవుడికి, ఆ విధానాల్లోకి వెళ్ళిపోయి
అదంతా నిజమని నమ్మేసి ఒక సన్యాసిలాగా జీవితం గడిపేద్దాం, వాళ్ళకి అంకితమైపోదాం, గురువు గారికి అంకితమైపోదాం, సంస్థలకు అంకితమైపోదాం, లేదా మాతాజీ గారికి అంకితమైపోదాం అనే భావనలు తెచ్చుకొని కుటుంబ సభ్యులతో చర్చించి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు ఆవిడ. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు దీన్ని అపోజ్ చేశారు. లేదమ్మా, నీ జీవితం ఇబ్బంది పడతావు, ఇవన్నీ ఎంతకాలం నిలబడతాయో తెలీదు, రేపు ఈ సంస్థలు పడిపోయినా రేపు ఈ గురువులు మంచోళ్ళు కాదని తెలిసిన ఇప్పుడు నీకు నమ్మకం అలా అనిపిస్తుంది. కాలంలో ఎంతో మంది దెబ్బతింటున్నారు, తీరా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం దెబ్బతింటే అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు, ఇది కరెక్ట్ కాదు, గృహస్థు జీవితమే కరెక్టు అని ఆ పిల్లని ఒప్పించడానికి అనేక విషయాలు చెప్పి మొత్తానికి ఘర్షణలు జరిగినాయి. ఆఖరికి తల్లిదండ్రుల మాటను అంగీకరించి అలానే ఆ సంస్థని, ఆ దేవుణ్ణి, ఆ గురువుల్ని వదలకుండా, అలానే పూర్తి సన్యాస జీవితంలోకి వెళ్లకుండా గృహస్థుగా జీవితం ప్రారంభించారంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులతోనే ఉంటూ అటు గురువుల దగ్గరికి వెళుతూ పూర్తిగా సన్యాసంలోకి కుటుంబ సభ్యులను వదిలిపెట్టి వెళ్లకుండా కుటుంబంలోనే ఉంటూ అలా కొంతకాలం గడిపిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడకి వివాహం చేశారు. భర్త చాలా మంచోడు. ఇంకా కాలగమనంలో అలా భర్తతో సహా ఆ సంస్థని, గురువుల్ని అనుసరించారు. తర్వాత పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద వయసుకు వచ్చారంటే ఆవిడ చెబుతున్న ప్రకారం ఇందులో ఆవిడకు ఒక 30-40 సంవత్సరాల అనుభవం ఉంది. తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళినాక ఆ సంస్థలో అనేక విషయాలు బయటపడటం, ఇలాగే అనేక మందిని ఆ గురువులు ఇంకా ఇతర సంస్థలు కూడా చూశారు. అనేక మందికి చర్చించుకుంటూ ఉంటారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ, క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ అనేక మందిని ఇలాగే ప్రోత్సహించడం, సన్యాసం తీసుకోమని, సంస్థకు అంకితం అయిపోమని, ఇవన్నీ ఆవిడ విని ఒక కంక్లూజన్కి వచ్చారు ఆవిడ. ఏంటి ఇప్పుడు ఆవిడ కంక్లూజన్ అంటే, వివాహం కాకముందు ఆ గురువు గారు ఆ సంస్థల్లో ఉన్నప్పుడు ఏ బాధ్యతలు ఏమీ లేవు కనుక అదేదో మైమరిచిపోయినట్టు ఉండేది. తర్వాత వివాహమైన కొత్తలో కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంది. నా పిల్లలు, నేను, నా జీవితం అలానే ఆ గురువుని వదలలేదు, ఆ విధానాలు వదలలేదు, అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు కుటుంబ జీవితంలో ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, బాధ్యతలు పెరుగుతున్నాయి, వయసు పెరిగింది, నేనేమైనా మోక్షానికి సంబంధించిన విషయాన్ని కోల్పోయానా అని ఒక అనుమానం. ఇప్పుడు ఈవిడ కుటుంబ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చేసి ఒక వివాహం చేసుకొని ఆ సన్యాసం వైపు రాకుండా, గురువులు ప్రోత్సహించినట్టు ఆ సంస్థల వైపు సన్యాసం వైపు రాకుండా కుటుంబ జీవితంలో తల్లిదండ్రులు చెప్పినట్టుని అక్కడుండి వివాహం చేసుకొని పిల్లలను కన్ని వీళ్ళ బాధ్యతలు చూసుకుంటూ గురువు దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ సంస్థలనే ఆ విధానాలను అనుసరిస్తున్నా వాళ్ళు ఇంపార్టెన్స్ తగ్గించేశారు. ఇప్పుడు ఆ గురువులు పట్టించుకోవడం మానేశారు, మళ్ళీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. భక్తి అదే, విధానం అదే, డబ్బులు ఇస్తున్నారు, దక్షిణలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అక్కడ గురువులు సన్యాసాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అంకితమైపోయే వాళ్ళ మీద ఎక్కువ ధ్యాస పెట్టుకుంటున్నారు. అలాని వీళ్ళని వదలటం లేదు. ఇదంతా కూడా ఆవిడకి అర్థమైంది. అయితే బాహాటంగా ఆవిడ డైరెక్ట్ గా మాట్లాడారు అంటే కొన్ని విషయాలు చెప్పారు ఆవిడ, సంస్థల గురించి, అక్కడ ఉన్న మనుషుల గురించి, ఆ గురువుల గురించి. అవి మనకు అనవసర విషయాలు. కానీ ఆవిడకి అర్థమైంది ఏంటంటే, ఆవిడకి చెప్పబడింది ఏంటంటే, కుటుంబ జీవితంలో ఉన్నవాళ్ళు మోక్షం పొందలేరు డైరెక్ట్ గా చెప్పేశారు ఇప్పుడు ఆవిడకి చివరిలో. ఎందుకంటే ఇప్పుడు 30-35 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ళు సుమారు, కుటుంబ జీవితంలో ఉన్నవాళ్ళు మోక్షాన్ని పొందలేరు. ఎవరో ఆవిడ అనుసరించిన వాళ్ళు చెప్పింది, ఆ గురువులు లేదా ఆ మాతాజీలు, ఆ సంస్థలు పొందలేరు. కాబట్టి నువ్వు అలా వచ్చి వెళ్తా ఉండి అంతే. నువ్వేదో భక్తిగా, ధర్మంగా, మంచిగా బతకడానికి 4 ఉపన్యాసాలు విని వెళ్తా ఉండొచ్చి, అంటే అదేంటి గురువు గారు మిమ్మల్ని నమ్ముకున్నాను, అన్ని సాధనలు చేస్తున్నాం, మా కుటుంబ సభ్యులు అందరం చేస్తున్నాం, మీరేం చెబితే అది చేస్తున్నాం అంటే ఆవిడకి అర్థమైంది అంతే. అంటే మనం కూడా డెప్త్ గా అందులోకి వెళ్ళటం ఇష్టం లేదు. గౌకుని పేర్లు వచ్చేస్తేమని నాకు కూడా అనుమానంగా ఉంది చెప్పుకుంటూ వెళ్తే. పేర్లతో మనకేం పని ఉంది, సంస్థల పేర్లు, మనుషుల పేర్లు అక్కర్లా. కానీ ఆవిడకి స్ట్రైట్ గా చెప్పబడిన విషయం ఏంటి, 35-40 ఏళ్ల తర్వాత అంటే, కుటుంబ జీవితంలో ఉన్నవాళ్ళు మీరు మోక్షాన్ని పొందలేరు. మీరు అలా వచ్చి వాళ్ళతో తిరుగుతూ ఉండండి, ఏదో వినండి, మంచి నేర్చుకోండి. అలాగే మోక్షాన్ని పొందిన వాళ్ళు కుటుంబ జీవితంలోకి అసలు వెళ్ళలేరు. నువ్వు మొదటి నుంచి వచ్చావు కానీ, అనుసరించావు కానీ మమ్మల్ని,
సన్యాసి జీవితానికి నిన్ను అన్ని వదిలేసి వచ్చామంటే నువ్వు రాలేకపోయావు. కుటుంబ బంధాలకు నీ తల్లిదండ్రులు ఆ బంధాలకు ఉండిపోయావు. నిన్ను బంధాలు బంధించేసినాయి. అక్కడ నువ్వు ఇరుక్కుపోయావు. ఇంకా నీ పూర్వకర్మ అవ్వలేదు. పూర్వకర్మలు నిన్ను వెంటాడుతున్నాయి. అందుకే తల్లిదండ్రుల మాట విన్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు. ఇవన్నీ నీ పూర్వకర్మలో, పూర్వవాసనలో. నువ్వు మోక్షాన్ని జన్మకు కోల్పోయినట్టే అని ఆవిడికి చెప్పారు. ఇలా ఉదాహరణ చెబితే అక్కడ వాళ్ళందరినీ కొంచెం గజిబిచ్చేసి ఎక్కువ మందిని సన్యాసి జీవితానికి అట్రాక్ట్ చేసుకుంటున్నారు. బాహాటంగా సభలు వీటిల్లో మళ్ళీ మామూలు విషయాలు, మంచి విషయాలు చెబుతున్నారు. దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఇలా హిప్నటైజ్ చేస్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఆవిడ రాసినటువంటి ఓ 4 పేజీల ఉత్తరం. అంటే ఉత్తరం అనాలి ఏమన్నా, ఇప్పుడు ఉత్తరాలు లేవుగా, మెయిల్ అయితే ఉత్తరమే అది. ఇందులో ఇప్పుడు ఆవిడకు ఒక మనోవేదన కలిగింది. ఒక 35 ఏళ్ళు సుమారుగా 35 ఏళ్ళు ఒక గురువుని, ఒక సంస్థని, ఒక దేవుణ్ణి, ఒక విశ్వాసాన్ని ఇవన్నీ పట్టుకొని నడిస్తే బాల్యం నుంచి, చిన్నతనం నుంచి సన్యాసం దాకా వెళ్ళిపోదామని అనుకొని నమ్మి ఆ గురువుని అనుసరిస్తే ఇప్పుడు దాకా నడిపించి 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 ఇంకా మేము పెద్ద వయసు వచ్చేసి మా పిల్లలు పెరిగిపోయి మేము బాధ్యతలు, కుటుంబం అయినా గురువుని అవ్వలేదు. మా సంపాదనలో బోల్డ్ డబ్బులు ఇచ్చాం ఆ గురువులకి, ఆ సంస్థలకి. అక్కడికి వెళ్ళి నిరంతరం అందరం సేవలు చేస్తాం. నా భర్త చేస్తాడు, నేను చేస్తాను, నా పిల్లలు చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు మోక్షానికి పనికిరావు, నీకు మోక్షం రాదు, నీకు పాత కర్మలు ఉండబట్టి నువ్వు అసలు పెళ్లిలోకి వెళ్ళిపోయావు, లేకపోతే అప్పుడే సన్యాసానికి వచ్చేసేదానివి, నీ పాత బంధాలు కర్మలు వదలకే మీ తల్లిదండ్రుల మాట విన్నావు. ఎలా చెప్పారు? నా మనసు చాలా గాయపడింది. అయితే ఇది నిజమేనా? నా మనసు గాయపడింది గురువుల పట్ల కాదు, సంస్థ పట్ల కాదు, దేవుడి పట్ల కాదు. నేను నా మోక్షాన్ని పోగొట్టుకున్నానా? కుటుంబ జీవితంలోకి వెళ్ళి నేను నా పాత కర్మలు, వాసనలో తీరక ఇలా ప్రవర్తించానా? ఇది ఎవరిని అడగాలో తెలియలేదు. ఈ మధ్య కాలంలోనే నేను ఇలా ఆవేదన పడుతుంటే, నేను ఇలా ఆవేదనకు లోనవుతూ ఉంటే, అంటే మా గురువులు, మా విధానాలు, మేము వెళ్ళినటువంటి పద్ధతుల్లో ఇతర గురువులే అసలు ఏమి వినకూడదు, ఇతరులు ఎవరే చదవకూడదు. మేము వెళ్ళిన మార్గంలో మా గురువు గారు, మా మాతాజీ గారు, మా సంస్థలు చెప్పినాయి ఆ పుస్తకాలే చదవాలి, ఆ గురువుల మాట వినాలి, ఇతర గురువులే అసలు వినకూడదు, ఇతర దేవుని దగ్గరికి అసలు వెళ్ళకూడదు. ఇదంతా లోతుగా వెళ్తే తెలుస్తుంది. పైన ఎవరికి ఏమీ తెలియదు. ఇటువంటి విధానాల్లో నడిచాను నేను, అందుకని వినలేదు. కానీ ఈ మధ్యలో మదన పడిపోతూ డిప్రెషన్కి కూడా వెళ్ళిపోయాను. అయ్యో మోక్షాన్ని పోగొట్టుకున్నాను నేనని. నాకు గురువుల మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, దేవుడి మీద లేదు, ఆ విధానం మీద లేదు. కానీ నా పట్ల నేను మోక్షాన్ని పోగొట్టుకున్నానా, బంధాలు వదలలేకపోయానా, ఇది నిజమేనా అని ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళి ఇప్పుడు కుటుంబ జీవితం గడపలేకపోతున్నాను. పెద్ద వయసు వచ్చేసింది, పిల్లలు పెద్దోళ్ళు అయినా బాధ్యతలు నేను చేయాల్సినవి. కుటుంబంలోనే ఉన్నాను, నా భర్త మంచోడు, పిల్లలు మంచోడు, చక్కగా చదువుకుంటున్నారు, అన్ని బాగున్నాయి మాకు. కానీ ఈ మదనతో డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఆవిడ. ఇప్పుడు కుటుంబ జీవితం కూడా కష్టంగా ఉంది. అనారోగ్యాలు పాలైపోతున్నారు, ఊరికనే గందరగోళం అయిపోతున్నారు, ఒత్తిడికి లోనైపోతున్నారు, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఆ సమయాలలో ఆవిడ చెప్పింది ఏంటంటే, మేము బయట వినకూడదు కాబట్టి అసలు బయట ఏమి వినలేదు, ఏ చదువుకుంటున్నాం మా గురువు గారిది, మా మాతాజీ గారిది, మా సంస్థకు సంబంధించిన చదువుకొని వాళ్ళే వింటున్నాం. ఎవరో మీ శీర్షికలు విన్నటువంటి నాకు తెలిసిన ఒక స్నేహితురాలు మీ వీడియోలు నాకు పంపించడం జరిగింది, ఇవి విను, నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు అనవసరంగా. అంటే ఆ స్నేహితురాలకి వీడి గురించి మొత్తం తెలుసు. నీకు ఇంకా సందేహం ఉంటే వారిని ప్రశ్నలు అడుగు, ఆయన ఎవరో మనకి తెలీదు, కొన్ని ఇలా చెప్తా ఉంటారు, ఆయన ఛానల్లో చెప్తారు తప్ప ఆయన ఎవరో మనకి తెలియదు. నీకేం సందేహం ఉంటే అడుగు, లేదా నీది మొత్తం రాయి. ఎందుకంటే నువ్వు కుటుంబ జీవితం పాడు చేసేసుకుంటున్నావు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు, ఒత్తిడికి వెళ్ళిపోతున్నావు, నువ్వు అసలు రాను ఎటైపోతుందో తెలియట్లేదు, నీ వలన పిల్లలు, కుటుంబం అంతా దెబ్బతింటున్నారు అని నా స్నేహితురాలు నాకు మీ వీడియోలు ఇస్తే విన్నాను. కొంచెం ఉపశమనం కలుగుతుంది వింటంటే. కానీ ఇప్పుడు ఇవన్నీ మీతో పంచుకొని మీరేం చెప్తారో వినాలని ఉంది. దయచేసి నా పేరు చదవద్దు, ఆ సంస్థల పేర్లు చదవద్దు, ఆ గురువుల గురించి ఏమి చెప్పొద్దు అని ఆవిడ లేఖలో కూడా రాశారు. కానీ నేను ఇంతవరకు నాకు ఎంతో మంది చెప్పారు, నేను అసలు ఏ సంస్థల పేర్లు చెప్పను, ఏ గురువుల పేర్లు చెప్పను.
ఏ దేవుళ్ళు దేవతలను కూడా నేను సపోర్ట్ చేయను, వ్యతిరేకించను. అందరూ మంచి ప్రతి దాంట్లోంచి మంచిని తీసుకుందాం. కానీ ఎక్కడ మనం మభ్యపెట్టబడుతున్నాం, ఎక్కడ మనం మోసం చేసుకుంటున్నాం, మనమే మోసం చేసుకుంటాం, ఎవరు చేయరు, మనమే ఏదో ఊహించుకుంటాం. అలాంటి విషయాలలో కొంత ఉపశమనం కోసం ఈ శీర్షికలు పంచుకుంటూ ఒక మంచిగా జీవించడానికి. నిజంగా ఎవరైనా ఇలా బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటే ఏముందండి, అంత వెళ్ళాల్సిన అవసరం అసలు ఏం లేదు. అది మనం తెలుసుకుంటే అర్థమైపోద్ది అంతే. ఇది ఎలా ప్రశ్న అడిగారు, అయ్యా నాకు కొంచెం సత్యము తెలియజేయండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉన్నాను. ఆవిడ వయసు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సుమారు ఇప్పుడు ఆవిడ 50 సంవత్సరాలు పైబడి ఉన్నారు. ఇప్పుడు నేను మోక్షం పొందగలనా లేదా పోగొట్టుకున్నానా, నా మానసిక స్థితి ఇది. నాకు ఇప్పుడు డిప్రెషన్ వచ్చింది బయట విషయాలకు కాదు, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఆవిడకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అసలు ఆవిడతో ఇంట్లో వాళ్ళకి కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కేవలం నువ్వు మోక్షాన్ని పోగొట్టుకున్నావు, నువ్వు పొందలేకపోయావు, నీకు పాత బంధాలు ఉండటం వల్ల మా మాట వినకుండా, సంస్థలోకి వచ్చేయకుండా, మాకు అంకితం అయిపోకుండా, మా దేవుడికి అంకితం అయిపోకుండా, ఈ గురువుకి అంకితం అయిపోకుండా, ఈ సంస్థకి అంకితం అయిపోకుండా నువ్వు బంధాల్లో చిక్కుకుపోయావు అని అది కూడా 35-40 ఏళ్ళ తర్వాత చెప్పారు. ముందు చెప్పలా, ఇప్పుడు చెప్పారు. అప్పుడు దాకా సేవలు చేయించుకుంటానే ఉన్నారు. అది కూడా గురువు గారు నా పరిస్థితి ఏంటి, నాకేమైనా సాధనలు చెప్పండి అని అయ్యని అడిగితే చివరిలో చెప్పారు. అక్కడ పరిస్థితులను బట్టి అర్థమైంది. ఇక డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఇది నిజమేనా, అసలు ఏంటి నా పరిస్థితి అని ఆవిడ అడుగుతున్నారు. ఇది మనందరికీ ఉండేదే. ఒకవేళ నిజంగా మనం కూడా ఎవరినైనా డెప్త్గా అనుసరిస్తే ఇది ఉంటుంది. పైన జీవించుకుంటూ అంత డెప్త్గా వెళ్లకుండా నేను, నా జీవితం, నా కుటుంబం అనేటువంటి భావనలో దైవాన్నో, గురువునో, మతాన్నో, మార్గాన్నో, విధానాన్నో, గ్రంథాన్నో ఒక ఆలంబనగా మనసుకు పెట్టుకొని, అది ఆలంబన కూడా ఎందుకంటే నేను బాగుండటానికి, నా కుటుంబం బాగుండటానికి, నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి నా వ్యవస్థ మొత్తం బాగుండటానికి, దేవుడు ఒక రక్షకుడుగా, గురువు ఒక రక్షకుడుగా, మతం ఒక రక్షణగా, మత సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులన్నీ ఒక రక్షణ వ్యవస్థగా, మానసిక ఆలంబనగా తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ నిజంగా గురువులను లేదా గ్రంథాలను, ఆ విధానాలను, ఆ దేవుణ్ణో బాగా నమ్మేసి మోక్షమును లేదా ఈ విధానాలను వాటికి అంకితమైంది, ఆ మోక్షం ఏదో పొందేయాలి, ఆత్మసాక్షాత్కారం ఏదో పొందేయాలని బాగా డెప్త్గా వెళ్ళిపోయిన వాళ్ళకి అక్కడ ఒకవేళ ఇటువంటి పరిస్థితులు వచ్చి అవి ఎదుర్కొడితే మాత్రం, అంటే ఆ గురువులే వాళ్ళే ఎదుర్కొడితే వాళ్ళు ఖచ్చితంగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళ గురువుల పట్ల, దేవుళ్ళ పట్ల వ్యతిరేకత రాదు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పారు, నీకు బంధాలు ఉన్నాయి కాబట్టి నువ్వు రాలేకపోయా, వదిలిపెట్టేసి మా దగ్గరికి అని చెప్పారు. మాకు అంకితం అవ్వలేకపోయావు నువ్వు అని. అంకితం అవడం గొప్ప విషయం అని చెప్పారు. నువ్వు బంధాలు ఉన్నాయి కానీ కుటుంబంలో ఇరుక్కుపోయావు, నువ్వు మోక్షం పొందలేవని చెప్పారు. ఎప్పుడు 35 ఏళ్ళ తర్వాత. ఈ 35 ఏళ్ళు తెప్పించుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, సేవలు చేయించుకున్నారు, నన్ను ఇచ్చారు, ఇప్పటికే వెళ్తున్నారు వీళ్ళు. అదే మాట అంటే వల్ల డిప్రెషన్ వచ్చింది. ఇలా 35 ఏళ్ల తర్వాత వినపడింది. మళ్ళీ అనేక మందిని 35 ఏళ్లలో పక్క వాళ్ళందరినీ మళ్ళీ వచ్చిన వాళ్ళని సన్యాసానికి ఎంకరేజ్ చేస్తున్నారు. మీ కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేయండి, ఇదే గొప్పదని. మళ్ళీ బయటికి మాత్రం సామూహికంగా అందరికీ భార్యాభర్తలు, పెద్ద సమూహాలు, మామూలు మనుషులందరూ వచ్చి చెప్పినప్పుడు మాత్రం ఆ ఉపన్యాసాలన్నీ మామూలుగా ధర్మంగా, మంచిగా, చక్కగా మోక్షం ఎవరైనా పొందొచ్చు అని చెబుతున్నారు. అంటే ఇది డెప్త్గా వెళ్ళకపోతే అసలు సామాన్యుడికి ఎప్పటికీ ఒక సంస్థ కానీ, ఒక గురువు కానీ, ఒక మాతాజీ కానీ, ఒక విధానం కానీ అర్థం కాదు. పై మెరుగులు చూస్తారు. నేను అలా ఇంతకు ముందు కూడా అనేక శీర్షికల్లో సంస్థల గురించి చెబుతూ ఒక సంస్థ చాలా విడ్డూరంగా ఉంటుంది. మొన్న ఒక 2-3 శీర్షికలు ముందు కూడా చెప్పాను. ఏంటి ఆ సంస్థలో విడ్డూరం అంటే, మనందరం దేవుడి సంతానమా కాదా అని అడుగుతారు వీళ్ళు. కామన్గా ఎవరైనా ఏం చెబుతాం, మనందరం దేవుడి సంతానమే అంటాం. అది ఏ మతంలోనే ఒప్పుకుంటారు, దేవుడి పేరు లేదు అసలు. అక్కడ మానవ జాతిలో పుట్టి దైవ నమ్మకం ఉన్న ఎవరైనా అవును అంటాం మనం. అవునానంగానే వాళ్ళు ఏమంటారు తెలుసా, అప్పుడు మరి భూమి మీద పుట్టిన పురుషులు, స్త్రీలు అందరూ దేవుడి సంతానం అయితే, మనకి దేవుడి తండ్రి అయితే, వీళ్ళందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అవుతారుగా అంటారు. ఎంత చిత్రంగా ఉంటుంది చూడండి. మనందరం ఇప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళం కదా.
అవును, నిజంగా మనకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మన కుటుంబంలో ఉన్నారు, మనకు అనుభవంగా. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరుగా, అసలు అపచారంగా అది, ఆ భావనే పుట్టదుగా. అందుకని వాళ్ళు అమ్మట ఏం చెబుతారండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయ్యండి మేము పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మీరు అపవిత్ర జీవితం గడుపుతున్నారు అని చెప్పి ప్రస్తుతం కాపురాలు చేసుకుంటున్న భార్యాభర్తలను కూడా విడగొట్టేస్తారు. కాకపోతే ముందే వాళ్ళు ఓపెన్ గా ఇది చెబితే, ఓపెన్ గా ఇది సభల మీద చెబితే అసలు భార్యాభర్తలు అయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఇదంతా బాగా డెప్త్ గా లోపలికి వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అయ్యి లోపలికి వచ్చిన వాళ్ళకి చెబుతారు. ఓపెన్ గా మాత్రం మంచి విషయాలు ఏ చెబుతా ఉంటారు, ఇది తప్ప అన్ని విషయాలు చెబుతారు. ఇప్పుడు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సంస్థను ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. ఈ సంస్థకి కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా భక్తులు, దీన్ని అనుసరించేవాళ్ళు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వనరులు, వసతులు, వాళ్ళ బిల్డింగ్లు అయితే అంతులేనంత సంపదలు ఉన్నాయి. ఏంటి ఇంతకీ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే ఎవరో పెళ్లి చేసుకోకూడదని. పోలే మనందరం దేవుడి సంతానం కదా, ఓకే. అసలు దేవుడు ఎట్టకన్నాడు మన్నే? దేవుడికి భార్య ఉందా లేదా ముందు ఎందుకే? అంటే ఇప్పుడు నేను నా బోటుడు ఇలా మాట్లాడుతున్నా అంటే నేను అవేర్నెస్ కోసం మాట్లాడుతున్నా, వాళ్ళని ప్రశ్నించట్లే. నేను ఎందుకు వెళ్తాను వాళ్ళ దగ్గరికి? అసలు ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరి ఇష్టాలు వాళ్ళే, ఎవరి బ్రతికాళ్ళదే, ఎవరి స్వాతంత్రం వాళ్ళదే. కానీ నేను నావి వింటున్న వాళ్ళకు ఒక అవేర్నెస్ కలిగించడానికి ఇప్పుడు ఇలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు చూడండి. ఇప్పుడు అది నమ్మి చిచ్చి ఎన్నాళ్ళు నేను నా అన్నయ్యతో సంసారం చేశానని భర్తను రేపు నుంచి అన్నయ్య అని పిలవటం మొదలు పెట్టారు అనుకోండి, నీతో సంసారం చేయనని. ఎందుకని? దేవుడు, గురువు, సంస్థ, మాతాజీ అనగానే ఇంక పిచ్చెక్కిపోద్ది. అంతకంటే గొప్పది ఇంక ప్రపంచంలో తీసుకోరు ఎవరు దేన్ని. అలాగే భర్తను అన్నయ్య అని పిలిచి లేదా భార్యని చెల్లి అని పిలిచి ఒకళ్ళకి దబ్బి ఒకళ్ళకి అబ్బలేదు అనుకోండి, ఏమైపోతాయి ఇప్పుడు జీవితాలు? వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. అసలు ముందు నేను ఇప్పటిదాకా అన్నయ్యతో సంసారం చేస్తానా, చిచ్చి నా పాడు బతికేంటి అనుకుంటే, ఇప్పటిదాకా నా చెల్లెలతో సంసారం చేసి పిల్లలందరినీ కన్నానా అని ఇప్పుడు నాకు వైరాగ్యం వచ్చేసిందంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇలాగే సంస్థలో చెప్పేది. పోనీ ఆ సంస్థను నమ్ముదామా, ఆ విషయాలను కొంచెం పోనీ ప్రాక్టికల్ గా నమ్మొచ్చు కదండి, దేవుడు బిడ్డలమే కదండి అనేది కూడా మనం ఆలోచించవచ్చు. పోనీ అలా ఆలోచిద్దామా అంటే, దేవుడికే భార్యలను పెట్టారు, శివుడికి పార్వతీదేవిని పెట్టారు, విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని పెట్టారు, బ్రహ్మగారికి సరస్వతీదేవిని పెట్టారు, వినాయకుడికి సిద్ధి బుద్ధి ఉన్నారు. ఇంకా నేను పేర్లు చెప్పలేని దేవుళ్ళు దేవతలు ఎంతమంది ఉన్నారు. వీళ్ళకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దేవుళ్ళకే భార్యలను పెట్టి దేవుళ్ళకే వివాహాలు చేసి దేవుళ్ళకే పిల్లలు ఉన్నారనేటువంటి సంస్కృతిని మనకు ఎందుకు అందించారు అంటే, ఇటువంటి వెర్రిమర్రి తలలేసినటువంటి సంస్థలోళ్ళు ఫ్యూచర్లో రాబోతారు. రకరకాల బుర్రలు ఉన్న వాళ్ళు ఉంటారు. కేవలం మనుషులందరినీ తప్పుదావలు పట్టించడానికే పుడతారు ఇలాంటి వాళ్ళు. ఒక ప్రాక్టికాలిటీ, సహజత్వ జీవితాన్ని నాశనం చేసి దానికి ఆధ్యాత్మికత అని పేరు పెడతారు. ఎందుకంటే వాళ్ళు పబ్బం గడుపుకున్నారు అంతే. ఆ మొదటోడు ఎందుకో మొదలు పెట్టుంటాడు ఒక పిచ్చోడు. అలా అంటున్నాను నేను అనుకోపాక, నిజంగా పిచ్చోళ్ళే మొదలు పెడతారు. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే అయితే అసలు సృష్టి అలా చేయబడదు. ఆడ సృష్టి ఉండేది కాదు, లేదా మగ సృష్టి ఉండేది కాదు, ఏదో ఒక సృష్టి చేసేవాళ్ళు. ఇప్పుడు చెట్లున్నాయి, చెట్లు ఏంటి, చెట్లకి చెట్లని విత్తనాలు వస్తాయి, విత్తనాల నుంచి మళ్ళీ చెట్లు పుడతాయి. అలాగే మనిషి నుంచి మనిషి వచ్చేట్టు పెట్టేవాళ్ళు. మొత్తం మగజాతే ఉండేది. స్త్రీలు పురుషులు విడివిడిగా ఉండటం, వీళ్ళ మధ్య ఆకర్షణ ఉండటం, స్త్రీ మొత్తం శరీర అవయవం మొత్తం వేరుగా ఉండటం, అవయవాలు వేరుగా ఉండటం, పురుషుడు మొత్తం వేరుగా ఉండటం, స్త్రీ కంటే భిన్నమైన పురుష అవయవాలు కలిగి ఉండటం, వీళ్ళిద్దరి మధ్య బలమైనటువంటి ఆకర్షణ ఉండటం. మామూలు ఆకర్షణ కాదు అది. ఆ బలమైన ఆకర్షణ అంటే సుఖము అనేది భౌతికంలో ఏమన్నా ఉందంటే స్త్రీ పురుష శారీరక సుఖాన్ని మించింది నిజంగా తెలిసిన వాడికి భౌతికంలో లేదు. కాదు, మాకు డబ్బు పిచ్చెక్కింది, మాకు తాగుడు పిచ్చెక్కింది, మాకు మాదక ద్రవ్యాలు పిచ్చెక్కింది, మాకు కీర్తి పిచ్చెక్కింది, మాకు రకరకాల పిచ్చిలు ఎక్కించుకున్నాయని ఈ కుటుంబ సభ్యులను వదిలేసి తిరిగి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ధర్మబద్ధంగా బతికేటువంటి వాళ్ళు ఎవరైనా ఒకసారి పరిశీలించుకుంటే సహజ సుఖం మన శరీరంలోనే పెట్టబడింది. స్త్రీ పురుష శారీరక సుఖాన్ని మించిన సుఖమే లేదు. చక్కగా వివాహం చేసుకొని మన భార్యతో గడుపుతూ మన భర్తతో గడుపుతూ ఎంత సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మన శరీరంలోనే ఉంది. తద్వారా పిల్లలు పుట్టి నా కొడుకని నా కూతురని ఆ వాత్సల్యంతో పెంచుకుంటుంటే ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అది అన్ని మధ్యలో అహంకారాలు వచ్చి పాడు చేస్తాయి. ఎందుకంటే అలా హాయిని అనుభవించడానికి ఆ మంచితనం పెంచుకోవాలి.
ఎదుటోళ్ళకి ప్రేమను ఇవ్వాలి, ప్రేమను పుచ్చుకోవాలి. ఇచ్చి పుచ్చుకోవటాలు సమంగా ఉండాలి, లేదా కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి. అవన్నీ ఎంత బాగుంటాయి. అలాగే శరీరం, ఇప్పుడు చూడటం ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు చూడటం కళ్ళు లేకపోతే ఎలా బతుకుతాం? వినటం ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అసలు చెవులు లేకపోతే ఎలా బతుకుతాం? అలాగే తింటంటే రుచులు తెలుస్తుంటే ఎంత బాగుంటుంది. చక్కగా మనకి ఇష్టమైనవి వండుకు తింటే ఎంత హాయి, ఎంత ఆనందం, సుఖం అంతా అక్కడే ఉంది. అసలు సుఖం శరీరంతో అనుభవించటంలోనే ఉంది. ఇంద్రియాలు లేకపోతే, ఈ శరీరం లేకపోతే, ఈ సుఖానుభవాలు లేకపోతే అసలు బండరాయికి మనకి తేడా ఉంది. బతుకే లేదు, అసలు బ్రతుకే లేదు. మనందరం దేవుడి సంతానం అని చెప్పి శరీరంలో ఉన్న సుఖాలను సర్వనాశనం చేసేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ దేవుడి సంతానం అనేదాన్ని నేను కాదంటలా, కానీ ఇలా జీవించాలనేటువంటి ఒక నిర్ణయం ప్రకృతిలో ఉంది. ఇప్పుడు మనందరం దేవుడి సంతానమే, పోనీ మనం కలవకూడదు, జంతువులు కలుస్తున్నాయిగా. పోనీ మనుషులు తప్పు చేసేసారు, స్త్రీ పురుషులు కలవకూడదు, అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. జంతువులకు అలాగే నిర్మించబడింది. స్త్రీ పురుష జంతువులు ఉన్నాయి. కామం సహజంగా పెట్టబడింది. పెట్టబడిన కామాన్ని బట్టి సృష్టి ముందుకు నడుస్తుంది అంతే. అంటే సృష్టి తీరునే తప్పు పడుతున్నారు. ఒకవేళ దేవుడి సంతానమే అనుకోండి, దేవుడు కామం అనే ఆకర్షణ ఎందుకు పెడతాడు? మనం బంధించడానికి పెడతాడా? దేవుడు మన మీద కక్ష కట్టాడా? మన శరీరంలో ఇరికిచ్చేసి పంచేంద్రియాల శరీరంలో బంధించేసి మోహాలన్నీ మనకు పెట్టేసి ఎక్కడ పెట్టాడు? ఆనందం పెట్టాడు. ఆయన మోహం ఎందుకు పెట్టాడు? మోహం నువ్వు కల్పించుకున్నావు, పిచ్చి నువ్వు ఎక్కించుకుంటున్నావు. నాకు డబ్బు పిచ్చి, నాకు శారీరక కోరికలు పిచ్చి, నాకు తాగుడు పిచ్చి, నాకు తిండి పిచ్చి అని నువ్వు ఎక్కించుకున్నావు. కాదు, అవసరాలకు సరిపోయిన అన్ని హాయిగా అనుభవించి తృప్తిగా బతుకు. అదే కదా మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు చెబుతున్న ఆధ్యాత్మిక సత్యము సహజ జీవితము. చాలా నార్మల్ లైఫ్. సత్యం అంటే చాలా నార్మల్ లైఫ్, అందులో ఏ గొప్ప జీవితం లేదు అసలు. దాన్ని అనేక సంస్థలు గజిబిచ్చేసేస్తున్నారు వచ్చి. మీరు అసలు ఎక్కడ గజిబిజికి లోనవ్వబాకండే. ఎంత నార్మల్ లైఫ్ మీరు బతుకుతున్నారో మీరు అంత ఆధ్యాత్మికతలో ఉన్నారు. అయితే నార్మల్ లైఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మంచి చెడు అని రెండు ఉన్నాయి ప్రపంచంలో. చెడు అధికమైతే దాన్ని రాక్షసత్వము అన్నారు, మంచి అధికమైతే దాన్ని దైవత్వము అన్నారు. దీన్ని మనకు అందించడానికి కోటాను కోట్ల గ్రంథాలు రచించుకుంటూ వచ్చారు. ఇది ఒక్కసారి హఠాత్తుగా జరిగిపోయింది కాదు. అనేక జనరేషన్స్ లో వాళ్ళు తెలుసుకున్న సత్యాలను మనకు అందించుకుంటూ వచ్చారంతే. ఇది వేల సంవత్సరాల వెనక నుంచి వస్తుందా ఈ ఆధ్యాత్మికత, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ ఆధ్యాత్మిక సాహిత్యం, ఈ దైవీ సాహిత్యం. మనకు అందించబడుతున్న జ్ఞాన సంపద కథల రూపాలు కావచ్చు, పురాణాల రూపాలు కావచ్చు, ఇతిహాసాల రూపాలు కావచ్చు, జ్ఞాన గ్రంథాల రూపాలు కావచ్చు, మత గ్రంథాల రూపాలు కావచ్చు. ఇలా మనకు అందించబడుతూ వస్తున్నది వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల తెలియదు ఎవరికి. మానవుడు ఉన్న మొదటి రోజు నుంచి అందించబడుతూ వస్తుంది. మానవుడు ఎప్పుడు మొదలయ్యాడో మనకేం తెలుసు. కానీ మానవులు ఉన్నప్పటి నుంచి మానవ జాతికి అందించుకుంటూ వచ్చారు. వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ మన ముందు తరాలకి ఇది వెళ్తుంది, ఆగటం ఉండదు. ఇక ఇందులో ఎప్పుడు కూడా మనిషిని అనేక రకాల కన్ఫ్యూజన్లకు గురి చేయకూడదు. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమి ఉండవు. ప్రాక్టికల్ గా సహజమైన సృష్టిపూర్వక జీవితం ఏంటో అది కరెక్ట్. మనమే కాదు, జంతు జాతులన్నీ బతుకుతున్నాయి, పక్కన వృక్ష జాతులన్నీ బతుకుతున్నాయి. సృష్టిలో భూమి మీద ఉన్నాయన్నీ కూడా ఒక ఆకర్షణ సిద్ధాంతం మీద నడుస్తున్నాయి. మీరు గ్రహాలు గోళాలకు వెళ్తే కూడా అవన్నీ గుండ్రంగా గిరగిర తిరుగుతూ మళ్ళీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయి. ఎందుకు అలా అవి నిలబడి ఉన్నాయి? ఆ శూన్యంలో అలా ఎందుకు తిరుగుతున్నాయి? అంత వేగంగా ఎందుకు తిరుగుతున్నాయి? అంత అసలు వాటికి తిరగాల్సిన పని ఏంటి? ఎందుకంటే గ్రహాలు గోళాలంటే మనం మట్టి పనికిరాని అనుకుంటు, భూమి అంటే అది మట్టి అని కాదు. అది విపరీతమైన అనకంటే వేగంగా తిరుగుతుంది. భూమి సుమారుగా 1600 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను తిరుగుతూ 1,00,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్లో గంటకి 1600 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను తిరుగుతూ గుండ్రంగా, అంటే ప్రదక్షిణ చేస్తున్నట్టు. 1600 కిలోమీటర్లు అసలు మనిషి ఊహించగలడా? విమానం కూడా అంత స్పీడ్లో వెళ్దాం. అలా వెళుతూ తిరుగుతూ మళ్ళీ సూర్యుని చుట్టూ గంటకి 1,00,000 కిలోమీటర్ల కంటే అధిక వేగంలో తిరుగుతుంది. మీరు గూగుల్ చేసి చూస్తే మీకు తెలిసిపోద్ది. అది గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూడండి, భూమి ఎలా తిరుగుతుందని, ఎంత వేగంతో తిరుగుతుందని. అసలు ఊహించగల వేగమా? మొత్తం తిరుగుతూనే ఉన్నాయి ఆకాశంలో. మొత్తం గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. అసలు జడములు అనేవి ఏమీ లేవు.
అయితే జడములు చైతన్యములు అనేటువంటి పేర్లు ఆధ్యాత్మికతలో ఎందుకు వచ్చినాయి, ఎందుకు చెప్పారు, ఎందుకు వాడారు అంటే ఈ విషయాలన్నీ మనుషులతో మాట్లాడుకుంటున్నారు. మనిషికి రాళ్ళు రప్పలు జడమల్లా కనబడతాయి కదలనట్టుగా. మనిషికి వృక్షాలు కూడా జడముల్లానే కనబడతాయి. వృక్షాలు కదలలేవు, ముందుకెళ్ళలేవు, ఎదుగుతాయి. జంతువులు కదులుతున్నట్టు కనబడతాయి, మనుషులు కదులుతున్నట్టు కనబడతారు. స్వతంత్ర ప్రతిపత్తితో తిరుగుతున్నట్టు ఉండదు. అందుకని తిరిగి అలా కదులుతున్న వాటిని, తమంతట తాము కదలగలిగిన వాటిని చైతన్యములని, తమంతట తాము కదలలేని వాటిని జడములని, అసలు సృష్టి రహస్యం తెలియని మనిషికి చెబుతున్నారు, సామాన్య మనిషికి. అప్పుడు పెట్టారు జడము చైతన్యం అని పేరు. అది ఎవరికి చెబుతున్నారు? అజ్ఞాన స్థితిలో సృష్టి విధానం తెలియని మనిషికి. కానీ మొత్తం సృష్టి కదిలిపోతుంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్ని గరగర తిరుగుతున్నాయి. అసలు మనిషి అంత స్పీడ్ తిరగలేడు, అంత వేగంగా తిరుగుతున్నాయి. కాబట్టి అన్ని చైతన్యములే ఉన్నాయి, అక్కడ జడములు లేవు. కానీ మనకు రాళ్ళు, కొండలు, గుట్టలు కొన్ని కదులుతున్నట్టు కనపడవు. నీళ్లు అక్కడే ఉన్నట్టు ఉంటాయి, చెట్లు అక్కడే ఎదుగుతున్నట్టు ఉంటాయి. అందుకని జడములు అన్నప్పుడు కొండలు, గుట్టలు, రాళ్ళు, నదులు, సముద్రాలని మానవుడి కంటికి అలా కనపడుతుంది కనుక, మానవుడికి బుద్ధికి అలా అనిపిస్తుంది కనుక, మానవుడి పంచేంద్రియాల శరీరమును కనిపించే విధానములో మానవుడికి మాత్రమే చెప్పబడిన పేర్లు, అవి సత్యములు కాదు. నీకు ఇప్పుడు అనిపిస్తుంది అంతే. కానీ మొత్తంగా మానవుడు నివసిస్తున్న భూమి విపరీతమైన వేగంతో జరుగుతుంది. అంటే మొత్తం భూగోళమే చైతన్యమైనప్పుడు రాళ్ళు చైతన్యములే. కానీ ఇప్పుడు మనకిక్కడ రాళ్ళు, కొండలు కదలటం లేదుగా. ఓ రాయి మన వెనకబడి మనం తరమటలేదుగా, ఒక కుక్క ఎమ్మటబడి జరిగినట్టు. అందుకని దాన్ని జడమని అర్థం అవడానికి పెట్టుకున్నాం. అంటే వ్యావహారిక సత్యం అంటారు దీన్ని. జీవితం జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న వ్యావహారిక సత్యపు పేర్లు జడములు, చైతన్యములు. అలాగే ఆత్మశక్తి అనేది పేరు, బ్రహ్మము అనేది పేరు, ఆత్మసాక్షాత్కారం అనేది పేరు, మోక్షము అనేది పేరు. ఇవన్నీ పేర్లే. పేర్లు బట్టి అలాడబాకండి. ఆధ్యాత్మికం అనేది కూడా పేరే, భౌతికం అనేది కూడా పేరే. భౌతికము అంటే మనిషి తన శరీరంలో ఉన్న పంచేంద్రియాలతో, శరీరంతో గ్రహించగలిగిందంతా భౌతికం. అది మొత్తం బయటే ఉంటుంది. కన్ను బయటికి చూస్తుంది, చెవు బయట నుంచి గ్రహిస్తుంది, ముక్కు బయట నుంచి వాసన చూస్తుంది, నాలుగు బయట విషయాలే రుచి తెలుసుకుంటుంది, తల నుంచి కాలు వరకు చర్మం బయట నుంచే స్పర్శలు తెలుసుకుంటుంది. మన శరీరపు లోపల స్పర్శలే మనకు తెలియదు. బోల్డ్ ప్రాసెస్ జరుగుతుంది, మిషనరీ అంతా నడుస్తూనే ఉంది. స్పర్శలన్నీ బయట నుంచే. అలాగే స్త్రీ పురుష శారీరక సుఖం కూడా జీవిత భాగస్వామి బయటే ఉండాలి, బయట నుంచి తెచ్చుకున్న మనిషితోనే పొందుతాం. అంటే శరీరముతో ఉన్నది అని నిరూపణగా పంచేంద్రియములకు దొరుకుతూ అనుభవించడానికి అనువుగా ఉన్నదంతా భౌతికము. దానికి నిరూపణ అక్కర్లా, ఆల్రెడీ కనపడుతుంది, అది వినపడుతుంది, అది శబ్దస్పర్శ రూపరస గంధములుగా అందుతూనే ఉంది. దాని పేరు భౌతికం. దాన్ని ఎవరు నిరూపించక్కర్లా, ఉందని చెప్పక్కర్లా, నమ్మక్కర్లా, అది ఆల్రెడీ అక్కడ కనపడుతుంది. అదంతా భౌతికం. ఈ భౌతికానికి ఆధారంగా ఈ శరీరాన్ని నడుపుతూ మనలో ఉన్నటువంటి ప్రాణశక్తికి సంబంధించిన వ్యవస్థ, ప్రాణశక్తి లేకపోతే మనిషి చచ్చిపోయాడు అంటాడు. అలాగే మనసు అనే వ్యవస్థ. మనసు అంటే లోపల ఆలోచన పుట్టకపోతే మనం ఇప్పుడు అసలు నేనెవరో నాకు తెలియదు. నేనెవరో నాకు తెలియాలంటే మెలకువలో చూడండి, మెలకువకి వెళ్తే అర్థమవుద్ది మీకు. నిద్ర నుంచి మెలకువ రాగానే నేను అని గుర్తు రావాలి మనకి. నా పేరు ఇది, నా ఊరు ఇది, నా భార్య, నా ఇల్లు, నా ఊరు, వీళ్ళందరినీ గుర్తుపట్టాలిగా. నా వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ గుర్తు రావాలిగా. ఇవన్నీ ఏంటి ఆలోచన రూపంలో గుర్తొస్తాయి. అదే మనసు. అంటే మనసు లేకపోతే అసలు నేను గుర్తించలేను, కదలలేను, శరీరంతో ఏమీ చేయలేను. అందుకని ఆ మనోవ్యవస్థ, మనసు ఎలా ఉందో తెలియదు, ప్రాణశక్తి ఎలా ఉందో తెలియదు, శరీరం ఎలా ఉందో తెలుసు. కానీ మనసు ఉందని తెలుసు, ప్రాణశక్తి ఉందని తెలుసు. ఎందుకంటే ప్రాణశక్తి లేకపోతే శరీరం, అసలు మనిషి చచ్చిపోయాడు అంటున్నారు, శరీరం కదలటల్లా. మనసు లేకపోతే అసలు ఈ శరీరం నేనన్న గుర్తింపలేదు. ఏ పని చేయాలన్నా మనసులోంచి ఆలోచన పుడితేనే. అందుకే రాత్రిపూట నేను నిద్రపోయినప్పుడు నేను నాకే తెలియదు. ఇవన్నీ మనకు అనుభవం. ఇప్పుడు ఈ తెలియంది ఏది ఉందో అంటే మనసు ఎలా ఉందో తెలియదు, ఉందని తెలుసు. ప్రాణశక్తి ఎలా ఉందో తెలియదు, ఉందని తెలుసు. ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, ఉన్నాయని తెలుసు. ఆలోచనలే భావాలు, జ్ఞాపకాలు, ఇంకేం చెప్పుకున్నా. ఇవన్నీ లోపల కదలికలన్నీ ఉన్నవని తెలుసు, నాకు అనుభవంగానే ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయో తెలియదు. అలాగే ఒక మనిషి శరీరం ఎదుటి మనిషికి కనపడుతుంది, ఆ మనిషి శరీరం ఆ మనిషికి కూడా కనపడుద్ది. అది ఘనపదార్థం, భౌతికం. కానీ నా ఆలోచనలు నాకు కనపడవు, వినపడవు, అసలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ ఉన్నవి అని మాత్రం తెలుసు, అనుభవంగా తెలుసు.
నా భావాలు, నా ఆలోచనలు, నా భావోద్వేగాలు. ఎదుటి మనిషిలో నాకు తెలియదు, నాలో ఎదుటి వాళ్ళకి తెలియదు. అంటే అంతరంగాలు ఎవరికి తెలియదు, అందరికీ బయటవే తెలుసు. అందుకే ఆ తెలిసిందంతా భౌతికం. ఉండి ఉన్నదని అనుభవంగా ఉండి నాకు తెలియదు, నా ఎదుటోళ్ళకి తెలియకుండా నాలోనే ఉన్నది, అందరిలోనూ ఉన్నది ఏది ఉందో దాన్ని ఆధ్యాత్మికము అన్నాడు. ఎందుకని ప్రాణశక్తి అన్వేషణ చేసుకుంటూ, మనసు అన్వేషణ చేసుకుంటూ, ప్రాణశక్తి అన్వేషణ చేసుకుంటూ లోపలికి వెళ్ళిన వాళ్ళకి అసలు ఈ ప్రాణశక్తి ఏంటి, ఈ మనసు ఏంటి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎందుకు పుడుతున్నాయి, అసలు ఈ మనసు ఎలా తయారైంది, ఇవన్నీ అన్వేషణ చేసుకుంటూ వెళ్తే మనదేగా అన్వేషణ. మొత్తం మన జీవితమే, అందులో రహస్యాలు ఏమన్నా వెళ్ళి కనుక్కోవడానికి. మన పుస్తకం, మన జీవితం, మన శరీరం, మన మనసు, మన ప్రాణశక్తి అనే పుస్తకాన్ని మనం చదువుకోవటమే. దీనికి ఎవరు సహాయం కూడా అక్కర్లా. నా గురించి నా మనసులో ఆలోచనలు ఏమున్నాయో నాకు తెలుస్తుంది, కానీ అసలు ఇంకోటి సహాయం తీసుకుని ఎక్కడ తెలుస్తుంది? సహాయం ఎలా చేయగలరు అసలు? నా గుణాలు, నా స్వభావం, నా ఆలోచనలు, నా బుద్ధులు నాకు తెలుస్తాయి. అందుకని నా లోపల చూసుకునే ప్రాసెస్లో ఇంకోటి సహాయం కూడా చేయలేరు. అలా ప్రయత్నించినటువంటి మహాత్ములకి అర్థమైంది ఏంటంటే మనసు అనేది ప్రాణశక్తిలో తయారవుతుందని. ఇంతకుముందు అనేక శీర్షికలు చెప్పుకున్నాం. ఒకవేళ అనుమానాలు ఉన్నవాళ్ళు ముందు శీర్షికలు వినండి వెళ్ళంతే. అంటే ఈ శీర్షికలో విషయాలు పూర్తి అవ్వాలి కాబట్టి శీర్షిక పెరిగిపోకుండా నేను క్లుప్తంగా వెళ్తున్నా. ఎందుకంటే ఇది ఎంతైనా చెప్పుకోవచ్చు, ఇది జీవన పాఠం. అలా రోజులు సంవత్సరాలు చెప్పుకుంటానే ఉండొచ్చు. మోక్ష స్థితిని పొందే వరకు చెప్పుకుంటానే ఉండాలి. ఎంత చెప్పినా అది పూర్తి అవ్వదు, అనంతం ఇది సబ్జెక్టు. ఇక్కడ అలా పరిశీలించుకుంటూ వెళ్ళిన మహాత్ములకి ఏమర్థమైందంటే అసలు మనసు అనేది ప్రాణశక్తిలో తయారు చేసుకున్నాం. సింపుల్గా ఏంటంటే మనం శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో నిక్షిప్తమైనవి, లేదా ముద్రింపబడినవి, లేదా అందులో ఉన్నాయి, దానికి అంటుకున్నాయి ప్రాణశక్తికి. అవన్నీ గుర్తుకుండిపోయినాయి. అదే మనసు. ప్రాణశక్తి ఏంటి? ప్రాణశక్తి అనేది అసలు మొత్తం ఉన్న శక్తి అదే, సృష్టికి ఆధారమైన శక్తి అదే. శరీరాన్ని, మనసును వదిలి ప్రాణశక్తిని అనుభవంగా పొందేటువంటి సాధన చేసుకున్నప్పుడు దాన్ని తపస్సు అన్నారు. ఆ తపస్సుకు ముందు దాన్ని ధ్యానం అన్నారు. లాస్ట్లో దాన్ని తపస్సు అన్నారు. తపస్సు చేసే అనుభవాన్ని పొందినప్పుడు, తపస్సు అంటే ఒక్క భావన పెట్టుకోబాకండి, కొన్ని వందల విషయాలు కలిస్తే తపస్సు అవుద్ది. అవన్నీ మళ్ళీ విడివిడిగా చెప్పుకోవచ్చు, శీర్షికల్లో చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఊరికనే ఈ విషయాల్లో వెళ్ళిపోదాం. ఆ తపస్సులు చేసే అనుభవాన్ని పొందిన వాళ్ళకి ఏమర్థమైంది అంటే ప్రాణశక్తి అనేది మొత్తం ఆవరించి ఉంది, సృష్టి అంతా ఉంది. ఆ మనసు శరీరాల్లాగా విడివిడిగా నాది, నేను వేరు, నువ్వు వేరు అనేలా అది లేదు. మొత్తం ఏకభావంలో ఉంది అనే భావన కలిగింది. ఆ ప్రాణశక్తి భావనలో కలిగినప్పుడు సృష్టి భావన కలగట్లేదు, ఆత్మశక్తి భావన కలగట్లేదు, ఏకత్వ భావన కలుగుతుంది. ఆ ఏకత్వ భావంలోంచి చూస్తే సృష్టి కనపడుతుంది. మనుషులు ఉన్నారు, ఇదంతా ఇలాగే ఉంది, ఇదేం మాయమైపోలేదు. కానీ ఏకత్వ భావన పోవట్లేదు. ఏకత్వ భావనలోంచి ఈ సృష్టి భావనలో నేను శరీరం అని జీవించేటప్పుడు ఇంత తపన ఉండలేదు, ఇన్ని కోరికలు ఉండలేదు, ఇంత అన్యాయాలు చేయాలి, అక్రమాలు చేయాలి, ఏం ఉండలేదు. ఏదో శరీరపరంగా ఆకలికి ఇంత తినటం, నిద్ర వస్తే నిద్రపోవటం, మలమూత్ర విసర్జన చేసుకోవటం, ధర్మంగా ఏమన్నా కోరికలు ధర్మంగా తీర్చుకోవాలి తప్ప అంత ఆరాటంగా, అంత లాలసగా తప్పులు చేసైనా తీర్చుకోవాలనే భావన అసలు కలగట్లేదు. అప్పుడు దాన్ని జీవన్ముక్త స్థితి అని ఆళ్ళు పేరు పెట్టారు. ఈ ప్రాణశక్తి మొత్తం ఏకత్వంగా ఉన్నది అన్నప్పుడు దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. మరి ప్రాణశక్తి అని ఎవరికి చెప్పారు? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. నేను మనిషిని అని పరిమిత భావనలు, ఈ జ్ఞానం ఏమి తెలియని వాళ్ళకి నాయన నీలో ప్రాణశక్తి ఉందని, అని చచ్చిపోతుంటే మనిషి చచ్చిపోయాడంటే ప్రాణం పోయింది అన్నారు. ఆ సింపుల్ లాంగ్వేజ్ అంతే అది. అదే ప్రాణశక్తి అన్నారు. ఇప్పుడు దాన్నే ఆత్మ అన్నారు కనుక ఆ ఆత్మశక్తే నాలో ఉన్న ప్రాణశక్తి కనుక ఆ ప్రాణశక్తిలోనే మనసు ఏర్పడుతుంది కనుక ఈ మనసు ప్రాణశక్తి, ఆ మనసులో ఉన్నవే ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు కనుక ఇది మొత్తం ప్రాణశక్తికి సంబంధించింది కనుక ఆ ప్రాణశక్తే మొత్తం అనంత ఆత్మశక్తి కనుక ఆత్మ గూర్చి తెలుసుకోవటమే నా గూర్చి నేను తెలుసుకోవటం కనుక ఆత్మ గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము అన్నారు. దానికోసం ఇదంతా చెప్పాను. ఆధ్యాత్మికం అంటే అదే, ఉందని తెలుసు కానీ ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, దాని గురించి తెలుసుకో. ఇప్పుడు అదే ఆధ్యాత్మికం. తెలుసుకుంటే అది నీకు అర్థమైపోతే నీకు మొత్తం అర్థమైపోయినట్టు. ఎందుకంటే భౌతికం ఆల్రెడీ నీకు తెలుసు శరీరంతో. నీలో నీకు తెలియని కోణం ఏంటి, నీకు తెలియని పార్శ్వం ఏంటి,
నీకు తెలియని అంశం ఏంటంటే ఆధ్యాత్మికం. ఉందని తెలుసు, ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, భౌతికం అంత స్పష్టంగా తెలియదు. కానీ భౌతికం మొత్తం దాని మీద ఆధారపడి బతుకుతుంది. ఆలోచన పుట్టకపోతే శరీరమే కదపలేను. కనుక ఆత్మ గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికం అని పేరు పెట్టారు. ఆ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నోళ్ళు చదువుకోండి అయినా, వినండి నాయన, మేము దాన్ని పొందామని తరతరాలుగా మనకు అందిస్తూ వస్తున్నారు. ఇది మనిషి కూర్చిన కథ, మనిషి కథ ఇది. అయితే మనిషి కథలో భౌతిక పాత్రమే మనిషి కథ అంటే కుదరదు. అప్పుడు నువ్వు సగమే చెప్పావు, మిగిలిన సగం చెప్పలా. ఇప్పుడు నాణ్యానికి ఒకవైపు చూపించి ఇది రూపాయి అంటున్నావు, ఓకే, ఇటువైపు చూపించా రూపాయి గుర్తుపెట్టాడు, అటువైపే ఉంది. నాణ్యానికి అటువైపు ఉందో కూడా చూపిస్తే కదా రూపాయి నాణ్యాన్ని ఎప్పుడైనా అతను గుర్తుపెట్టగలిగింది. ఆ కాగితాన్ని ఏ నోటైనా రెండు వైపులా చూడగలగాలి, గుర్తుపట్టగలగాలంటే రెండో వైపు ఉంది. అలా మనిషి ఆధ్యాత్మికాన్ని కూడా తెలుసుకుంటే తప్ప తన సంపూర్ణత తనకు తెలియదు. భౌతికం ఒక్కటే తెలుసుకొని సగమే జీవించే వాళ్ళకి సగమే తెలుసుకొని సగం జ్ఞానంతోనే జీవిస్తున్నారు. కనుక భౌతికం అబద్ధమేం కాదు. కానీ సగం జ్ఞానం ఎప్పుడు అబద్ధమేగా. భౌతికం అసత్యం అయిపోద్ది. ఎందుకు అయిపోద్ది అంటే అది సంపూర్ణం అవట్లా. నువ్వు సగంతోనే సగం నిజం అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నావు, మిగిలిన సగం నీలో అలాగే ఉంది. నువ్వు దాన్ని తెలుసుకోకుండా జీవిస్తున్నావు. అప్పుడు నువ్వు జీవించేదంతా తప్పు అయిపోద్ది. అందుకని చెడు చేస్తున్నావు. అందుకని మోసాలు వచ్చినాయి, అన్యాయాలు వచ్చినాయి, అక్రమాలు వచ్చినాయి, కుట్రలు వచ్చినాయి, కుతంత్రాలు వచ్చినాయి. అనేక మతాలు ఎందుకే ఏర్పడి, అనేక విద్వేషాలు ఎందుకే ఏర్పడి, ఎవరికి తోచిన దేవుడు వాళ్ళు, ఎవరికి తోచిన మతం వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు సబ్జెక్టులు చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా భౌతికమే. ఆధ్యాత్మికం అసలు ఏంటి అంటే అసలు మతాలకు సంబంధం లేదు, దేవుళ్ళకి సంబంధం లేదు, గురువులకు సంబంధం లేదు, జ్ఞాన గ్రంథాలకు సంబంధం లేదు. ఒకవేళ ఉంటే ఆత్మజ్ఞాన గ్రంథాలకు సంబంధం ఉంది, మిగిలిన దేనికి సంబంధం లేదు. ఎందుకని ఆత్మజ్ఞాన గ్రంథాలు ఆధ్యాత్మిక అని చెబుతున్నాయి. అది ఎవరికి సంబంధం లేదు. మనిషికి తనతో తనకున్న సంబంధం ఆధ్యాత్మికం. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నువ్వు మోక్షం పొందలేవు అని ఇప్పుడు ఆ గురువులు చెప్పినా, నీకు పాత వాసనలు ఉండిపోయినాయి కాబట్టి నువ్వు రమ్మంటే రాలేదు, సన్యాసం తీసుకోలేదు, మాకు అంకితం అయిపోలేదు, నీ జీవితం మాకు అంకితం చేసేయలేదు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి రాలేకపోయావు, ఇటువంటివి చెప్పినా, అలా చెప్పి నడిపించి అవన్నీ ముందే చెప్పకుండా 35 ఏళ్ల తర్వాత ఆవిడికి వివాహం అయిపోయి, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి, ఆవిడ వయసు దాటిపోయి 50 ఏళ్ళ వయసే దాటిపోయి ఆమెకి ఓ 30 ఏళ్ళనే అనుసరించుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చివరిలో నీకు మోక్షం రాదు, నువ్వు కుటుంబ జీవితంలోకి వెళ్ళిపోయావు, నీకు బంధాలు ఉన్నాయి అందుకే వెళ్ళిపోయావు, మా మాట అనలేదప్పుడు మాకు రాలేదు అని ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. అవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికత వ్యక్తిగతం. అసలు అది కుటుంబ జీవితానికి సంబంధించిందే కాదు. కుటుంబ జీవితం భౌతికం. అదే భౌతికం ఎప్పుడు అలా నడుస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికం వ్యక్తిగతం. అంటే కుటుంబ జీవితంలో భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. ఆధ్యాత్మికంలో నువ్వు నీ అంతరంగంలోకి వెళ్ళటమే. నువ్వు నీ భర్త అంతరంగంలోకి వెళ్ళలేవు కదా, నీ భర్త నీ భార్య అంతరంగంలోకి వెళ్ళలేడు కదా, తల్లిదండ్రులు పిల్లల అంతరంగంలోకి వెళ్ళలేరు కదా, పిల్లలు తల్లిదండ్రుల అంతరంగంలోకి వెళ్ళలేదు కదా. ఏ ఒక్క మనిషి పక్క మనిషి అంతరంగంలోకి వెళ్ళలేడు. గురువు వెళ్ళలేడు, శిష్యుడు వెళ్ళలేడు. ఎల్లగెళ్ళని ఎవరన్నా గురువులు చేస్తే అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి. ఎందుకంటే దేవుళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఉంటారు కదా. దేవుళ్ళు ఎవరు మనకు కనబడేవాళ్ళు కాదు. ఆ దైవ ప్రచారకులే గురువులు, మహాత్ములని పేర్లు పెట్టుకొని రకరకాల బిరుదులు వాళ్ళగాళ్ళే తగిలించుకొని దేవుడిని చెబుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా మేము మీ మనసులోకి దూరిపోగలం, మిమ్మల్ని చూసేయగలం, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ చెప్పి పుస్తకాలు రాసేవాళ్ళని అసలు నమ్మకండి. మోసగాళ్ళు, మోసగత్తులు ఖచ్చితంగా ఎప్పటికైనా బయటపడతాయి. అసలు ఈ బయటపడటం కూడా మనకెందుకు, వాళ్ళ గురించి. ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఇది మీకు అర్థమవుతుందో లేదో చూసుకోండి. ఎందుకని మీ ఆలోచనలు మీకే తెలిస్తే ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉందా? మీకు అత్యంత క్లోజ్ అయిన మీ భర్తకు తెలిస్తే, మీ భార్యకి తెలిస్తే, మీ పిల్లలకి తెలిస్తే, పోనీ మీకు ఎవరి ఆలోచనలు అన్నీ తెలుస్తున్నాయా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? ఎవరి అంతరంగము ఇంకొకళ్ళకి తెలిసేలా సృష్టి ఏర్పాటే జరగలేదు. ఎవరి అంతరంగం వాళ్ళది. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఇది గురువుతో పని లేదు, దేవుడితో పని లేదు, మతంతో పని లేదు, మార్గంతో పని లేదు, నీతో నీకు పని ఉంది అంతే. నువ్వే నీ ఆధ్యాత్మికం. కాబట్టి నీకు మోక్షం రాదని చెప్పే అధికారం అసలు ఎవరికి లేదు. నువ్వు మోక్షాన్ని పొందలేవని చెప్పే అధికారం ఎవరికి లేదు. మనిషి అన్న ప్రతి వాడు మోక్షాన్ని పొందే ఉన్నాడు. అసలు జ్ఞాన గ్రంథాలు చదివితే అర్థమయ్యేది అది.
నువ్వు మోక్షం పొందలేదని చెప్పారండి అని వాళ్ళు మూర్ఖులు, బుద్ధిహీనులు. ఎందుకో తెలిసి అది పొందేది కాదు, అసలు అది పొందేదే కాదండి. మీరు వెళ్ళి ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకోండి. ఇప్పుడు ఈ సృష్టి అంతా అసలు ఎలా ఉంది? ఆత్మశక్తి చేత ఉంది. సృష్టి అంతా ఆత్మశక్తి చేతే కదా ఉంది. ఆత్మశక్తిలోనే ఉంది. సృష్టి అంతా ఆత్మశక్తి చేతే ఉంది, ఆత్మశక్తిలోనే ఉంది. ఇందులో ఎవరికి సందేహం కూడా లేదు. అలా ఉన్నప్పుడు ఉన్నదంతా ఆత్మశక్తే. సృష్టి అంతా వ్యాపించున్నది ఆత్మశక్తి. సృష్టి అంతా సృష్టిగా తనను తాను వ్యక్తీకరించుకున్నది ఆత్మశక్తే. సృష్టి అంతా నిండున్నది ఆత్మశక్తే. సృష్టి వేరు, ఆత్మశక్తి వేరు కాదు. ఆత్మశక్తి యొక్క భౌతికం సృష్టి, భౌతికము యొక్క ఆధ్యాత్మికం, అంటే సృష్టి యొక్క ఆధ్యాత్మికం ఆత్మశక్తి. సింపుల్ అంతే. ఇప్పుడు మనలో, మన శరీరంలో ప్రాణశక్తి ఉంది, బతుకున్నాం. ప్రాణశక్తి ఉన్నంత వరకు బతుకుంటున్నాం అంటున్నాగా. ఊరిని ఇప్పుడు అర్థం అవటానికి మీరు ఆత్మశక్తిలోకి వెళ్తే తర్వాత అది అర్థమవుద్ది. విషయపరంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం బతుకున్న మనతో పోల్చుకోండి చాలు, మీకు రెండు అర్థమైపోతాయి. ఇప్పుడు మనం బతుకున్న మన శరీరం భౌతికం కనపడుతుంది. మన శరీరంలో మనకు కనపడిన అంశాలు ఏంటి? మన మనసు, మన ఆలోచనలు మొత్తం కలిపి, మన భావాలు మొత్తం కలిపి, మన జ్ఞాపకాలు మొత్తం కలిపి మన మనసు. అవి మనకు కనపడతలేదుగా. కానీ రోజు ఆలోచనలు వస్తానే ఉన్నాయి. ఆడితోనే జీవిస్తున్నాం, అసలు కనపడతలేదు. ప్రాణశక్తి, మనిషి బతుకున్నాడంటే ప్రాణం ఉంది, చచ్చిపోయాడంటే ప్రాణం లేదు. అంటే మనలో ప్రాణశక్తి ఉన్నదని తెలుసు. బతుకున్నామంటేనే ప్రాణశక్తి ఉంది, ఉన్నదని తెలుసు. కానీ ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, దాని వివరాలు అసలు ఏమీ తెలియదు. ఉన్నదని తెలుసు, ఎందుకంటే బతికే ఉన్నాను కనుక. ఎలా తెలుసు అంటే చచ్చిపోయిన వాళ్ళే నిదర్శనం. రెండు ఆలోచనలు అయితే అనుభవం కూడా. ప్రాణశక్తి అనుభవంగా లేదు. చావు బతుకుల అనుభవమే తప్ప ప్రాణశక్తి అనుభవంగా లేదు. కానీ ఆలోచనలు అనుభవం. ఆలోచనలన్నీ కదులుతున్నాయి. అందులో భావాలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, దయాజాలి, కరుణలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితో రోజు జీవిస్తున్నాం. అందులోని కోరికలు, అందులోని సమస్యలు ఉన్నాయి. కానీ ఆలోచనలు కూడా, మనసు అంటున్నాం, ఆలోచనలు అంటున్నాం, భావాలు అంటున్నాం, జ్ఞాపకాలు అంటున్నాం. కానీ ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎంత ఉన్నాయో తెలియదు, ఎలా ఉన్నాయో తెలియదు, అసలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలియదు, ఎక్కడ అంతమైపోతున్నాయో తెలియదు. ఎందుకని రాత్రి నిద్రపోతున్నాం. మళ్ళీ ఇవన్నీ అంతమైపోతే ఎలా నిద్రపోతాం? అంటే నిద్రపోయేటానికి మొత్తం అంతమైపోతున్నాయి. నిద్రపోయినప్పుడు అసలు భావన కూడా లేదు. ఈ ఆలోచనలు కాదు, అసలు నేనున్నానన్న భావన లేదు, శరీర భావన కూడా లేదు. శరీర భావన ఉండాలంటే ఆలోచన ఉండాలి. అలా అనిపోయి నిద్రపోయాను, ఇవన్నీ అంతమైపోయినాయి కదండి. మళ్ళీ పొద్దున్నే లేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి మేలుకుంటున్నాయి? అసలు ఎక్కడి నుంచి మేలుకుంటున్నాయి? ఎవరు మేలుకొల్పుతున్నారు? ఎక్కడి నుంచి నిద్రపోతుంది? మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయి అంటే ఎక్కడి నుంచి అంతమైపోతున్నాయి? ఎవరు నిద్రలోకి పంపుతున్నారు? లేదు, అది ఆటోమేటిక్ ప్రాసెస్ జరిగిపోతుంది. ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ ఎవరిలో జరుగుతుంది? నాలోనే జరుగుతుంది. అంటే నా శరీరము భౌతికము, నాకు తెలియని నాలోనే ఉన్న నిత్యాంశ. నా ఆలోచనలు కావచ్చు, నా ప్రాణశక్తి కావచ్చు, అది ఆధ్యాత్మికం. నా ఆధ్యాత్మికంలోంచి, అంటే నా ఆధ్యాత్మికం అంటే నా ప్రాణశక్తిలోకి వెళ్ళి నిద్రలోకి వెళ్ళిపోయాను, లేదా నా ఆలోచనలో ఉన్నాను. నా ఆలోచన నన్ను కదపకపోతే ఈ శరీరం నేనని ప్రపంచంలో తిరగలేను, ఈ శరీరాన్ని అసలు గుర్తించలేను. అలా నా ఆధ్యాత్మికతలోంచి నా భౌతికంలోకి వచ్చి భౌతికతను చూస్తున్నా. ఆధ్యాత్మికం భౌతికం విడిపోలా. ఆధ్యాత్మికంలోంచే భౌతికంలోకి వచ్చి భౌతికాన్ని చూసి భౌతికంతో నడుస్తూ భౌతికమే అనుకుంటున్నా, ఆధ్యాత్మికాన్ని మర్చిపోతున్నా. అది ఆధ్యాత్మికం నాకు తెలియదు. మళ్ళీ రాత్రి నిద్రలో ఇదంతా లీనత అయిపోతుంది. ఎక్కడో చచ్చిపోలేదుగా, బతికే ఉన్నాకంటే ప్రాణశక్తి ఉంది అంటే మళ్ళీ నేను ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయా. నిద్రలో ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతున్నా. మెలకువలో శరీరంతో పనిచేయకుండా ఆలోచిస్తున్నప్పుడు ఉన్న ఆలోచనలు కూడా ఆధ్యాత్మికం కానీ నాకు తెలియదు. కొన్ని నిద్ర వరకు తీసుకుందాం. నిద్రలో నేను చనిపోలే, బతికే ఉన్న, ప్రాణశక్తి ఉంది, శరీరం కదులుతుంది, ఊపిరి పీల్చుకోవడం వదలటం తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాకేమైంది? దానంతట అది భౌతికం ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు నా ఎరుకు కూడా పోయింది. నేనున్నానని కూడా నాకు తెలియదు. మళ్ళీ దానంతట అది ఆధ్యాత్మికం భౌతికంలోకి వచ్చేసింది. మెలకువ నేనున్నానని నాకు తెలుస్తుంది, నా శరీరం ఉందని నాకు తెలుస్తుంది, మొత్తం ప్రపంచం సృష్టి కూడా నాకు తెలుస్తుంది. అనుభవించుకుంటూ పోతున్నా. దానంతటదే భౌతికంలోకి వస్తున్నాను, దానంతటదే ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతున్నాను. సేమ్ సృష్టి మొత్తం ఇలాగే ఉంది.
శక్తి మనకు తెలియట్లేదు. ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు శక్తి అలా తెలియట్లేదు. నేను అసలు ఏమీ నాకు తెలియట్లేదు, నేను ఉన్నాను ఎరికేలేదు. మనకు తెలియబడుతుంది భౌతికమే, నేను ఈ శరీరము, అది మెలకువ. అలాగే సృష్టి మనకు తెలియబడుతుంది, అంటే సృష్టి అంటే మెలకువ, మొత్తం సృష్టి తెలియబడుతుంది. దీనికి ఆధారమైన శక్తి తెలియబడతలేదు, అంటే నిద్రాస్థితి. అదే ఆకాశ స్థితి, ఆత్మశక్తి అని చెప్పారు. ఆకాశ స్థితిని నువ్వు గుర్తించట్లేదు నాయన, ఉన్నదంతా ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అది మొత్తం శక్తిమయము. కానీ నీకు శక్తి అలా నిద్రాణముగా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది, అందులో ఏమీ లేనట్టుగా, అది శూన్యంలో, అది ఖాళీలో, నిద్రాస్థితిలో అనిపించినట్టుగా. అందుకని ఏమీ లేదు, శూన్యం అనుకొని తిరిగేస్తున్నావు. సృష్టిని గుర్తిస్తున్నావు. కాబట్టి ఈ సృష్టి ఆ శక్తిని తెలుసుకో అని చెప్పారు. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత. ఇది బయటకు వెళ్ళి ఎక్కడ చదువుతారు? దీన్ని బయటకు వెళ్ళి ఎలా చదువుతాం? కుదురుద్ది. అలా అని ఆధ్యాత్మికాన్ని భౌతికాన్ని విడదీయటం ఎలా కుదురుద్ది? ప్రాణశక్తి లేకపోతే నేను నా శరీరం కూడా ఉండదుగా. కాబట్టి ఆధ్యాత్మికం భౌతికాన్ని పదాలుగా విడదీయగలం తప్ప మనిషిగా విడదీయలేము. అది ఏకత్వంలో ఉన్నాయి. ప్రాణశక్తి ఉంటేనే శరీరం ఉంటుంది, ఆలోచనలు ఉంటేనే శరీరం కదులుద్ది. అంటే ఆధ్యాత్మిక భౌతికాల కలయికలో నేను కదులుతూ ఉంటా, లేదా నేను నిద్రపోతూ ఉంటా. ఏదైనా ఆధ్యాత్మిక భౌతికాల కలయిక. నేను నిద్రలో నిద్రపోతున్నా, కదులుతున్నా, రెండు కలిసే ఉన్నాయి. కానీ నేను అందులో ఒకదాన్నే గుర్తిస్తున్నా, భౌతికం. నేను గుర్తిస్తున్నది భౌతికం. ఆధ్యాత్మికాన్ని నేను గుర్తించట్లా. నేను గుర్తించట్లేదు అన్నంత మాత్రాన ఆధ్యాత్మిక నాలో లేదేంటి? నాలో నా శరీరాన్ని నడిపే అంశం అంతా ఆధ్యాత్మికమేగా. అది నాతో కలిసే ఉందిగా. దాన్ని కొత్తగా నేను పొందటం ఏంటి? మోక్షాన్ని నువ్వు పొందలేవు అంటే ఎట్ట కుదురుతుంది? ఉన్నదంతా సృష్టి అంతా మోక్షమే. ఎందుకంటే దానికి ఆధారతగా మొత్తం సృష్టి అంతా ఎక్కడుంది? సృష్టి మెలకువ లాంటి భౌతికం. సృష్టికి ఆధారమైన శక్తి ఏది ఉందో అది నిద్ర లాంటి స్థితి. ఇప్పుడు మన ప్రాణశక్తి లేకుండా శరీరంతో కూడా తిరగలేంగా. నిద్రలో సృష్టి లేదు అంటే భౌతికం లేదు, కానీ భౌతికంలో ఆధ్యాత్మికం కలిసి ఉంది. మీరు గమనించండి, ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు నేనన్న ఎరుక లేదు అంటే సృష్టి లేదు, బయట సృష్టి లేదు, నేను శరీరం అన్న భావన లేదు, నా మనసు లేదు. ఆత్మశక్తి ఉంది. ఆత్మశక్తి ఎప్పుడూ ఉంది, ప్రాణశక్తి ఎప్పుడూ ఉంది. రియల్గా ప్రాణశక్తి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రాణశక్తి ఉంది, సృష్టి లేదు. నా శరీరం లేదు, సృష్టి అంటే నా శరీరం లేదు, నా మనసు నాకు తెలియట్లేదు, అసలు బయట ప్రపంచం కూడా లేదు. మళ్ళీ మెలకువలోకి వచ్చినప్పుడు ఏమైంది? ప్రపంచం ఉంది, సృష్టి ఉంది, కానీ అప్పుడు ప్రాణశక్తి లేకుండా పోయిందా? ఆత్మశక్తి లేకుండా పోయిందా? ప్రాణం లేకపోతే నువ్వు అసలు ఎలా తిరుగుతావు? శరీరం నేనని ఎలా గుర్తిస్తావు? మనసు చెప్పకపోతే, ప్రాణం లేకపోతే చచ్చిపోయాడు అంటారుగా. అంటే ఏంటి? ప్రాణశక్తి రెండు అవస్థల్లోనూ ఉంది. భౌతికంగానూ ఉన్నదే, ఆధ్యాత్మికంగానూ ఉన్నదే. ఆత్మశక్తి సృష్టిగాను ఉన్నదే, ఆత్మశక్తిగాను ఉన్నదే. రెండు అవస్థల్లోనూ ఉన్నది అది ఆత్మశక్తే. అని ఒక అవస్థలోనే మనం భౌతికమైన శరీరాన్ని గుర్తిస్తున్నాం, ఆత్మశక్తిని గుర్తించట్లేదు. నిజంగా ఆత్మశక్తి స్థితిలోకి వెళ్తే భౌతికం లేదు. మనం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు భౌతికం లేదు, అది మన ఎరుకే లేదు. ఆత్మశక్తి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు జీవన్ముక్తుడైనటువంటి మహానుభావుడికి కూడా భౌతికం ఉండదు. మరి శరీరంతో ఉన్నారు కదండి, తిన్నారు తాగారు కదండి అంటే ఇదంతా ఆత్మశక్తి మయము అని తెలుసు. అది శరీరం కాదు, అది చెట్టు కాదు, అది పుట్ట కాదు, అది గుట్ట కాదు, అది వేరు కాదు, అది కూడా ఆత్మశక్తే. ఆత్మశక్తి సృష్టిలో ఉంది, అప్పుడు దాని పేరు సృష్టి. ఒక అతను పుట్టాడండి, ఒక మగబిడ్డ పుట్టాడు. వాళ్ళ తండ్రి ఏమన్నాడు? నా కొడుకు అన్నాడు. వాళ్ళ అమ్మ ఏముంది? నా కొడుకు అంది. వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు? మా తమ్ముడు అన్నాడు. వాళ్ళ అక్క ఏముంది? మా తమ్ముడు అంది. బంధువులందరూ తలొక బంధుత్వంతో పిలిచారు. ఇప్పుడు ఆ కుర్రోడు పెద్దోడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. భార్య వచ్చి నా భర్త ఉంది. మళ్ళీ వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. వాళ్ళు వచ్చి మా నాన్న అన్నారు. ఇప్పుడు ఒకే వ్యక్తి వాళ్ళ తండ్రికేమో కొడుకుగా ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్నలకు కొడుకుగా ఉన్నాడు, అన్నయ్యలకు తమ్ముడుగా ఉన్నాడు, తమ్ముళ్ళకి అన్నయ్యగా ఉన్నాడు, అక్క చెల్లెళ్ళు ఎవరైతే వాళ్ళు అలా అన్ని వరుసల్లో ఉన్నాడు. ఇటు తన భార్యకేమో భర్తగా ఉన్నాడు, తన పిల్లలకు తండ్రిగా ఉన్నాడు. ఎంత ఆపోజిట్ ఉందో చూడండి, కానీ వ్యక్తి ఒకటే. అలాగే అనంత ఆత్మశక్తి
సృష్టిగా కనపడుతున్నది జీవన్ముక్తుడు, ఇది అది ఒకటే అంటాడు. జీవన్ముక్తులు ఏం మాట్లాడతారంటే అనంత ఆత్మశక్తి ఆకాశ స్వరూపంగా నిర్మలంగా నిశ్చలంగా సర్వవ్యాపకంగా ఉంది. అది సృష్టిగా తనను తాను వ్యక్తీకరించుకుంది. అందులో పెద్ద విశేషమేం లేదు. అదంతా మళ్ళీ ఇందులోనే లయించిపోతూ ఉంటుంది, ఇందులోంచి వ్యక్తీకరించబడతా ఉంటుంది. ఇదంతా సముద్రము తరంగాలు వల్ల అది ఏకంగానే ఉంది అని దాన్ని కూడా ఆత్మశక్తిగానే గుర్తిస్తున్నారు వాళ్ళు. అందుకని దాని జనన మరణాల పట్ల భయము, భ్రాంతి, మోహము, లోభము, కోరికలు ఇవేం కలగొట్టలే వాళ్ళకి. ఎందుకని అది కూడా ఆత్మశక్తే. తనను తాను వ్యక్తపరుచుకున్న సృష్టి అంతే. అది ఆత్మశక్తి యొక్క మెలకువ. అంటే మెలకువ అంటే మనకు అర్థమవుతుందండి. మళ్ళీ మీరు ఆత్మశక్తి భాషలోకి వెళ్ళబాకండి. పూర్తిగా అర్థమయ్యే వరకు అర్థం కానోడికి అర్థమయ్యే పదాలే వాడతాం, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వీటిని మళ్ళీ మీరు తీసుకెళ్లి శక్తికి ఆపాదించుకుంటే మీకు అర్థం కాదు. అర్థం కాని మనిషికి ఎలా చెబుతారో అలా చెప్పబడిన గ్రంథాలన్నీ అలా మాట్లాడబడుతుంది అంతే. అందుకని మోక్షము రాదు నీకు అని అసలు ఒక మనిషికి ఎలా చెబుతావు? ఆ మనిషి ఆల్రెడీ మోక్ష స్వరూపుడే. నేను మోక్ష స్వరూపుడిని తెలుసుకోవటమే. అడిగింది సోదరుగాడు, సోదరైనా స్త్రీలైనా సరే నేను మోక్ష స్వరూపురాలని తెలుసుకోవటమే. అంటే నీలోని ఆధ్యాత్మికతను నువ్వు గుర్తించినప్పుడు తెలుస్తుంది. గుర్తించడానికి ఆల్రెడీ ఉన్నది నువ్వు గుర్తించట్లేదు. ఇప్పుడు మీలో ప్రాణశక్తి లేకుండా మీరు ఇప్పుడు ఈ సోదరు అడిగిన ప్రశ్నగా చూసుకుందామండి. ఎవరితో దాకెందుకు, మనందరికి కూడా అలాగే వర్తిస్తుంది. మనం ఈ పెద్ద పుస్తక భాషలాగా ఉపన్యాసంలాగా చెప్పేసుకోకుండా మన జీవితానికి అప్లై చేసుకుంటూ, మన శరీరానికి అప్లై చేసుకుంటూ, మన కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో బ్రతుక్కు అప్లై చేసుకుంటూ చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరికో బిడ్డగా పుట్టారు, ఏదో గురువు దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వెళ్తున్నారు, ఈ సంస్థలకు వెళ్తున్నారు, గురువుల దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళారు. ఈ పిల్ల కూడా నేర్చుకుంది, మనం కూడా అలా ఏదో నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ కదలికలన్నీ ప్రాణశక్తి లేకుండా పిల్ల ఎలా చేస్తుంది, మనం ఎలా చేస్తాం? ప్రాణశక్తే కదా ఆధ్యాత్మికం, ఆత్మశక్తి. కాబట్టి నాకు ప్రాణశక్తి అని తెలియదు. నేను శరీరం అనుకొని తిరుగుతున్నాను. నేను శరీరం అనుకొని గురువుల దగ్గరికి వెళ్తున్నాను, సినిమాలకు వెళ్తున్నాను, షికారులకు వెళ్తున్నాను, నచ్చినవి తింటున్నాను, శరీరంతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను. నేను శరీరం అనుకునే సహజ భావన. కానీ శరీరంలో నేను పొంది తపస్సులు చేస్తే ఇప్పుడు వస్తుందా ప్రాణశక్తి శరీరంలోకి, ఆత్మశక్తి? ఇప్పుడు నాకు ఆకాశం నుంచి దారిలో నాలా ప్రవేశిస్తుందా, లేకపోతే ఆల్రెడీ మొదటి నుంచి ఉందా? అంటే మొదటి నుంచి ఉంది. అది ప్రాణశక్తి లేకపోతే అసలు శరీరం చచ్చిపోతుందిగా, పనిచేయదుగా. ప్రాణశక్తి లేకపోతే అసలు మనసు పనిచేయదు, మనసు ఉండదుగా. మనసులో ఇప్పుడు మనసులో ఆలోచనలు ఆవిర్భవించి అవన్నీ ఎలా వచ్చినాయి? శరీరం ద్వారా ప్రపంచం నుంచి మనం గ్రహించిన విషయాలు, పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో ముద్రింపబడి ప్రాణశక్తితో కలిసిపోయి గుర్తుండి జ్ఞాపకాలుగా ఉండి మళ్ళీ ఆలోచనలకు గుర్తొస్తున్నాయి. అవి ప్రాణశక్తి స్వరూపంలోనే ఉన్నాయి. ఇప్పుడు తెలుసో తెలియకో నువ్వు ఆలోచనలతోనే పనిచేయాలి. గురువు దగ్గరికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, పాఠాలు చదివినా, లేదా సినిమాలకు వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, లేదా అమ్మా నాన్నలతో గొడవ పడినా, లేదా అమ్మా నాన్నలను ప్రేమించినా. ఇప్పుడు ఈ సోదరుదే తీసుకుందాం. పెళ్లి కాకముందు చిన్నప్పటి నుంచి వెళ్ళారు. అందుకని ఆ గురువులు మహాత్ములు ఈ సోదరు కొంచెం తల్లిదండ్రుల నుంచి వచ్చిన భక్తి ఉంది, చిన్నతనం నుంచే వస్తున్నారు, బాగా అట్రాక్ట్ అయ్యేగా ఉంది, ఈ గురువులకు ఆకర్షణగా ఉంది. ఇప్పుడు సన్యాసం ఇచ్చేసి తీసుకుంటే మన ఆశ్రమాలు తుడిపించుకోవచ్చు, మనం కట్టిన కట్టడాలు ఊడిపించుకోవచ్చు. లేకపోతే ఈ సంస్థల మీద నిలబడాలంటే 100 మంది గేటు కాపలావుడు కాడి నుంచి దీన్ని నడిపేవాళ్ళు వరకు 100 మంది కావాలి. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? ఏదో ఒకటి చెప్పి వాళ్ళని దేవుడి పేరు చెప్పి నమ్మిస్తే గేట్ కాడ ఒకరిని వాచ్మెన్గా పెట్టచ్చు, ఒకటి తుడిచేవుడిగా పెట్టచ్చు, ఒకటి ఊడ్చేవుడిగా పెట్టచ్చు. మీరందరూ ఇది దైవ సేవ అని చెప్పొచ్చు, మత సేవ అని చెప్పొచ్చు అని ఏదో ఒకటి పాపం వాళ్ళు నిర్మించుకున్న వ్యవస్థలు నిలబడటానికి ఏదో ఒకటి చేయాలిగా. వాళ్ళు దెబ్బలు పడ్డారు. ఇటువంటి అమాయకులు దొరుకుతారు. అమాయకులు అంటే తప్పని కాదు, శరీర భావంతో వెళ్ళారు. దేవుడిని నమ్మటం, మతాన్ని నమ్మటం, గురువుని నమ్మటం ఏనాడు తప్పు కాదు. నిన్ను నమ్మించి మోసం చేయడం ఆడ తప్పది. నీ జ్ఞానాన్ని సత్యంగా చెప్పాలి. ఒకవేళ మేము సంస్థలు పెట్టుకున్నాం, మేము కట్టడాలు కట్టుకున్నాం, ఇటు మనుషులు కావాలి అంటే ప్రజల్ని అడిగి ఎలాగో డబ్బులు తీసుకుంటున్నారుగా, జీతబత్యాలు ఇచ్చి పెట్టుకోండి. ప్రజల దగ్గర దక్షిణలు తీసుకుంటున్నారుగా, కోట్లు కోట్లు గడిస్తున్నారుగా. మళ్ళీ వాళ్ళని జీవితాలు వదిలిపెట్టి వచ్చేయండి, ఇదే గొప్పదే, మీరు సంసార జీవితాలు వేస్ట్ అని అలా మోసం చేయడం ఎందుకు? అలా అది మోసం కదా. అది ఎందుకు మోసమో కూడా ఇక్కడే చెబుతాను. ఇప్పుడు ఇదే ఇందులోనే నిరూపిస్తాను, ఎవరిని కావాలని కదా. అలానే ఎవరినో మోసం అని నిరూపించడానికి నేను ముందే చెబుతాను, ఎవరి పేరు చెప్పట్లే. ఆ సోదరు అన్నీ రాశారు, ఏ సంస్థ కూడా రాశారు. నేను చెప్పట్లే, చెప్పను. నాకు కూడా బోల్డ్ మంది తెలుసు, అసలు ఎటువంటి అనుభవాలు బోల్డ్ కోకొల్లలు తెలుసు నాకు.
ఒకళ్ళు ఎవరో చేసినంత మాత్రాన్ని మొత్తం దైవత్వాన్ని తట్టకూడదు, ఎవరో చేసినంత మాత్రాన్ని మొత్తం గురువులందరూ వ్యవస్థలు చెడ్డ కాదు, ఎవరో కొంతమంది చేసినంత మాత్రాన్ని మత వ్యవస్థలు చెడ్డవి కాదు, అన్ని మంచియే. అందులో ఇలాంటి వాళ్ళు దూరిపోతారు తమ అనుకూలతల కోసం. అప్పుడు చక్కగా మీరు ఏం చేస్తారు, ప్రజల్ని అడిగి ఎలాగో డబ్బులు తీసుకుంటున్నారు, డొనేషన్లు తీసుకుంటున్నారు, దక్షిణలు వసూలు చేస్తున్నారు, ఆటితో జీతభత్యాలు ఇచ్చి మనుషుల్ని పెట్టుకోండి. కాదు కూలీలాగా ఏళ్ళని వాడేసుకుందాం, సేవలకు వాడేసుకుందాం, డబ్బులు ఇవ్వలేం మనం, ఇప్పుడు డబ్బులు ఇస్తే అట్టాకు దేవుడి పేరు మీద నమ్మించాలని అంకితం చేసేద్దాం. దీనికంటే మీరు తప్పుదోవలు వెళ్తున్నారు, రాక్షస ప్రవృత్తి. మీరంతా రావణాసురుడు, నరకాసురుడు, భస్మాసురుడు ఇలా తయారవుతారు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళతోనే యుద్ధాలు చేసిన వాళ్ళు. మీరు దేవుళ్ళతోనే ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నారు తప్పుదోవ పట్టించి ప్రజల్ని. మరి మీకు శిక్షలు వేయడానికి ఆ దేవుడే వస్తాడు. అందుకని ప్రజల్ని అలా మభ్య పెట్టకండి. 100 మందికి ప్రజలకి ఉపాధులు లేవు, ఉద్యోగాలు లేవు, చక్కగా మీ దగ్గర పెట్టుకోండి. అటువంటి వాళ్ళందరినీ వాళ్ళకి జీతాలు ఇవ్వండి, మాకు సేవలు చేయమని అడగండి, జీతం తీసుకోమని చెప్పండి. దేవుడి పేరు మీద నమ్మించి మోసాలు చేయకండి. అలానే అన్ని చోట్ల ఈ వ్యవస్థ ఉందని నేను అంటలేదు. అలానే ఇష్టపడి నాకు దేవుడే ఇష్టం, నాకు ఈ కుటుంబ జీవితం అక్కర్లేదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడట్లేదు. సహజంగా సామాన్యంగా కుటుంబ జీవితాలలో ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది కాదు, 100కి 99 మంది ఆళ్లే ఉంటారు. 100కి కాదు, 1000కి 999 మంది ఆళ్లే ఉంటారు. అసలు 1000కి కూడా కాదు, 10,000కి 9,999 మంది ఆళ్లే ఉంటారు. ఎవరో ఒక్కళ్ళు, 10,000లో ఒకళ్ళు కూడా రారేమో అసలు మాకు ఈ కుటుంబ జీవితం వద్దని. ఎందుకంటే సృష్టి ఏర్పాటు అలా ఉంది. సరే, అది ఏదైనా మనిషి అనే వ్యక్తే మోక్షాన్ని ఆల్రెడీ పొంది ఉన్నాడు. మనిషే కాదు, ఈ సృష్టిలో ఉన్న సమస్తము సర్వం ఆత్మమయం. జగత్ అంటే ఏంటి? మొత్తం ఆత్మమయమే. దుమ్ము ధూళి కొండ గుట్ట మొత్తం ఆత్మమయం. జీవన్ముక్తుడు అందుకే మొత్తాన్ని ఏకభావంలో చూస్తాడు. సర్వం బ్రహ్మమయం జగత్ అంటాడు. రాయిలో రప్పలో కూడా మనకెందుకు దేవుణ్ణి చూపించారు? చెట్టు పుట్ట అన్నీ ఎందుకు మొక్కమన్నారు? సర్వం ఆత్మమయం జగత్, సర్వం కల్విదం బ్రహ్మ. మొత్తం ఇదంతా బ్రహ్మమే అని చెబుతుంది ఆత్మజ్ఞానం. ఒక్క లైన్లోనే చెప్పారు. ఆ లైన్ మీరు అటు ఇటు తిప్పి మోసం చేయలేరు ప్రజల్ని. అమాయకులకి, అర్థం కాని వాళ్ళకి అట్రాక్ట్ చేసుకోవచ్చేమో మీరు. కానీ ఆత్మజ్ఞాన గ్రంథాలు అసత్యం ఎప్పుడూ చెప్పలేదు. ఆత్మజ్ఞాన బోధకులైన మహర్షులు ఎవరు అసత్యం చెప్పలేదు. మీకు తగిలిన వాళ్ళు మీ అదృష్టానికి అటువంటి వాళ్ళు తగిలారు. అందరూ మళ్ళీ అలా చెప్పరు. నిజాయితీ పరులు కూడా బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి నా బోటోడిని ఇక్కడ దాకా వచ్చాను. ఎంతో మంది గురువులు నన్ను ఇక్కడ దాకా నడిపించారు నిజాలు చెప్పి. బాబా ఆత్మజ్ఞానం దాకా వెళ్ళిపో, నువ్వేం మాకు అంకితం అవ్వక్కర్లేదు, ఇక్కడ కూర్చోమని నన్ను ఎవరు అడగలు. అసలు చక్కగా నిజాయితీగా నేర్పారు. అలాంటి వాళ్ళు తగలలేదని తగిలారు. నేను వాళ్ళ బారిన పడకుండా నా దారిలో నేను పోయాను. నా దారిలో నేను ఎన్ని వాళ్ళందరూ ప్రోత్సహించారు, ఆత్మజ్ఞానం దాకా తీసుకొచ్చారు. ఆత్మజ్ఞానము అనేది నీ స్వీయ, నీ అంతరంగ ప్రాణశక్తి, నీలో ఉన్న మనసు, నీ ఆలోచనలు, నీ బుద్ధి. అంటే నీకు కనపడకుండా నీలో ఉన్న సమస్తము, నీ అహంకారము, నీలో ఉన్న చెడు బుద్ధులు, నీ మంచి బుద్ధులు, నీ గుణాలు, నీ స్వభావం, ఇవే నీకు కనపడవుగా. నీకు నీ శరీరమే కనపడుతుంది. కనపడకుండా నీలో కలుగుతున్న భయాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిలో ఏర్పడినటువంటి నువ్వు ఏర్పరుచుకున్నటువంటి విషయాలు. మరి ఎందుకంటే అన్ని మంచిగానే ఏర్పడవచ్చు కంటే నువ్వు రకరకాలుగా ఏర్పరుచుకున్నావు శరీర భావంలో. వాడి తప్పు కాదు, నీ తప్పది. జస్ట్ ఆధ్యాత్మికం అంటే నీ ప్రాణశక్తి, నీ మనసు, నీ ఆలోచనలు. ఇది నాది అని నువ్వు గ్రహించటమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం లేకుండా భౌతికం ఉండదు, అసలు ఛాన్సే లేదు. కానీ భౌతికం లేకుండా ఆధ్యాత్మికం ఉంటుంది. మీకు నిద్రలో సృష్టి లేదు, కానీ మెలకువలో ప్రాణశక్తి లేకుండా మెలకువ ఉండి శరీరం కదిలే ఛాన్సే లేదు. రెండు ఏకమే, ఎప్పుడూ కలిసే ఉన్నాయి, విడదీయటానికి లేదు. దాన్ని విడదీసి చెప్పేవాళ్ళని అనుసరించకండి. అయితే విడదీసి చెబుతారు కొంతవరకు, అది సహజమే. ఎందుకంటే నర్సరీలో జాయిన్ అయిన పిల్లోడికి బొమ్మలతో ఆడిచ్చి కాసేపు కూర్చోబెట్టి అలా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తారు. మీకు విడదీసి ఒక దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక మతంగానో, ఒక పరిమితంగానో, ఒక రూపంగానో, ఒక విధానంగానో చెప్పేది ఎందుకంటే మీకు ముందే శక్తి అంటే ఎవరికి అర్థం అవట్లేదని, ఎవరున్న స్థాయి నుంచి వాళ్ళని నడపడానికి. ఎందుకని మనుషులు వయసు పెరిగి ఉండొచ్చు, కానీ జ్ఞాన బాలురు, ఆధ్యాత్మిక బాలురు, ఆధ్యాత్మిక బాలికలు బాలురు. మనం వయసు పరంగా కాదు, ఆధ్యాత్మికత పరంగా ఆధ్యాత్మిక బాలురు, ఆధ్యాత్మిక బాలికలు, చిన్న పిల్లలు వీళ్ళు.
ఏది జ్ఞానపరంగా, ఆధ్యాత్మికత పరంగా. అందుకని వాళ్ళకి ఏ స్థాయిలో ఉగ్గుపాలు తాగిచ్చినట్టుగా కొద్ది కొద్దిగా నేర్పుకుంటూ రావాలి. అలా ప్రయత్నాలు చేసిన ఈ మతాలు, మార్గాలు అవన్నీ అంటే అందులో మోసగాళ్ళు దూరిపోయి అక్కడే కట్టేద్దాం మనని చూస్తున్నారు. అలాంటి వాటికి లోపడిపోకుండా మోక్షం అసలు ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు పొందేది కాదు. అది నీ స్వస్థితి. అది మీ స్వస్థితి అని మీరు గుర్తిస్తే చాలు. ఇక కుటుంబ జీవితం, సంసారం చేయటం, భార్యాభర్తలు కాపురాలు చేయటం, పిల్లలను కంటం, ఇవన్నీ శారీరక స్థితులు. శరీరం అవన్నీ చేసుకుంటుంది. అది శారీరక ధర్మాలు సృష్టి పెట్టింది. సృష్టి పెట్టినటువంటి శారీరక ధర్మాలు ఆత్మశక్తిలో ఇమిడిపోయి ఉన్నాయి. అది అడ్డగించవు అసలు. ఆత్మశక్తిలో ఉన్న వాళ్ళకి ఎందుకు అడ్డగిస్తే? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో నేనుంటే, నా భర్తతో నేనుంటే, నా పిల్లల్ని నేను పెంచుకుంటుంటే, నా డబ్బులు నేనేదో సంపాదించుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని బతుకుతుంటే నేను కాదనేవాళ్ళు ఎవరు? ఇది తప్పనేవాళ్ళు ఎవరు? ఇది అడ్డగించేవాళ్ళు ఎవరు? అసలు ఎవరు కాదంటారు? ఇక్కడ కాదనేది ఏంటంటే, నా కోసం, నా కుటుంబం కోసం, నా వాళ్ళ కోసం నిన్ను అన్యాయం చేస్తే నువ్వు కాదంటావు. నువ్వు తప్పు చేసావంటావు. వచ్చి నువ్వు అడ్డం పడతావు. నాకు నన్ను అన్యాయం చేయబాక అని. అది చేయబాక. నువ్వు తప్పు చేయకుండా ఉంటే, నువ్వు అధర్మంలోకి వెళ్లకుండా ఉంటే, నువ్వు అన్యాయంలోకి వెళ్లకుండా ఉంటే నువ్వు మోక్షంలో ఉన్నట్టే. అది శరీరపరమైన జీవితం అలాగే ఉంటుంది. ఆధ్యాత్మికంలో నేను ప్రాణశక్తి, నేను ఎరుకను పొంది శరీరంతో జీవించుకుంటూ వెళ్ళిపో. ఆ ఎరుకను పొందటానికి శరీరంతో ఇప్పుడు మీరు కాపురం చేయరు, ఓకేనండి, పోనీ వాళ్ళు చెప్పారు, అది కూడా ఆలోచిద్దాం ఇంకోసారి. నువ్వు ఇప్పుడు నీకు బంధాలు ఉన్నాయి కాబట్టి నువ్వు అది వదలలేకపోయావు, మా సంస్థకు అంకితం అయిపోలేకపోయావు, గురువుగా నాకు అంకితం అయిపోలేకపోయావు, కుటుంబ జీవితంలోకి వెళ్ళిపోయావు, పెళ్లిళ్ళు చేసేసుకున్నావు, పిల్లల్ని కనేసావు, ఇప్పుడు 35 ఏళ్ళు అయిపోయింది, నీకు 55 ఏళ్ళు దాటిపోయి 55 ఏళ్ళ దాకా వచ్చేసావు, ఇంక నీకు మోక్షం రాదు. ఎందుకంటే కుటుంబంలోకి వెళ్తే మోక్షం రాదు, మోక్షం వచ్చిన వాళ్ళు ఎవరో కుటుంబాల్లో ఉండరు అని చెప్పారు. ఓకే, బాగుంది. అక్కడ ఏంటండి అసలు కుటుంబ జీవితంలో జరిగింది ఏంటి? అసలు కుటుంబ జీవితము జరిగింది ఏంటి చెప్పండి. ప్రతి వ్యక్తి ఎవరొకళ్ళకు పుట్టాలిగా. ఆ మాట చెప్పిన గురువు కూడా ఎవరికో పుట్టుంటాడుగా, వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టుంటాడుగా. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకొని వాళ్ళు కాపురం చేస్తేనే ఈ గురువు, ఈ మాతాజీనో పుట్టుంటారుగా, లేకపోతే ఈయన పుట్టడుగా. ఇప్పుడు ఈ మాట చెబుతున్న గురువు ఎక్కడ పుట్టాడు? ఈ మాట చెబుతున్న మాతాజీ ఎక్కడ పుట్టింది? తల్లిదండ్రులకే పుట్టింది. పోనీ వాళ్ళ తల్లిదండ్రులు మోక్ష పురుషులు కాదు, ఈయన మోక్ష పురుషుడు అనుకుందాం కాసేపు. పోనీ ఇలా అట్రాక్ట్ చేసి వీళ్ళందరినీ పిలుస్తున్నాడు అనుకుందాం. ఏం జరిగింది చెప్పండి అసలు? కుటుంబంలో ఏం జరిగింది? పెళ్లి చేసుకోవడం జరిగింది, భార్య వచ్చింది, భార్యతో కాపురం చేసావు, పిల్లల్ని కంటం జరిగింది, బాగానే ఉంది. పోనీ ఇప్పుడు భార్యను వదిలేశాను, పిల్లల్ని కంటం వదిలేశాను, నాకు అనుకున్న తల్లిదండ్రులను వదిలేశాను. అదే శరీరంగా నాకుంది. అన్నం తినాల్సిందేగా, నిద్రపోవాల్సిందేగా, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందేగా. అవి వదలటం కుదరదుగా. ఊపిరి పీల్చుకోవాల్సిందేగా, సూర్యుడు కావాల్సిందేగా, బట్టలు కట్టుకోవాల్సిందేగా. నీ దగ్గరికి వస్తే నువ్వు కొత్త బట్టలు ఇస్తావు. ఇక్కడ భార్యనో భర్తనో జీవిత భాగస్వామిని వదిలేయమని నిన్ను తగిలించుకోమని చెప్పావు. దానికి గురువనో మహాత్ముడనో దేవుడనో పేరు పెట్టావు. అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ కుటుంబాన్ని వదిలేసి, నా తల్లిదండ్రుల్ని, నా భార్య పిల్లల్ని, నా భర్త పిల్లల్ని వదిలేసి నువ్వు నీ సంస్థను తగిలించుకో, ఆ సంస్థలో సభ్యులను తగిలించుకోమని చెప్పు. ఇదంతా మనమంతా ఒక సమూహం అని చెప్పు. సమూహం పేరు కుటుంబమేగా. ఈ మతం అంతా ఒకటి, ఈ కల్ట్ అంతా ఒకటి, ఈ సమూహం అంతా ఒకటి, ఈ గురువు శిష్యులందరూ ఒకటి. అది కుటుంబం కదా? కుటుంబం లాంటిదే. ఇంకా కుటుంబం కంటే పెద్దది. ఈ కుటుంబం చిన్నదిగా. ఇప్పుడు అక్కడ నేనేం చేయను? నాతో తుడిపించుకుంటావు, నాతో ఊడిపించుకుంటావు, ఇదంతా అంకితం ఏం చెబుతావు, నాకు నువ్వు చెప్పిన పనులన్నీ చేయమంటావు. అక్కడ పనులే చేస్తావు నువ్వు. నా ఆధ్యాత్మికతలో నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవటానికి నీ సంస్థలో ఓడవటం ఏంటి? నిన్ను అనుసరించడం ఏంటి? నువ్వు ఇచ్చిన బట్టలు కట్టుకోవటం ఏంటి? అసలు నీ వెనక తిరగటం ఏంటి? నా ప్రాణశక్తిని కదా నేను తెలుసుకోవాల్సిందే. అయితే తిరగొచ్చు. ఎందుకంటే నాకు తెలియనప్పుడు నా ప్రాణశక్తిని నేను తెలుసుకున్న నువ్వు నాకు సహాయపడుతుంటే ఖచ్చితంగా నీ వెనక తిరగొచ్చు నేను. ఎందుకంటే నువ్వు కూడా నీ ప్రాణశక్తిని తెలుసుకోవడానికి లోపల కూర్చొని ధ్యానం చేస్తా, నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నేర్పుతున్నావు అనుకో, తిరగచ్చు. కానీ ఊడుపులు, తుడుపులు, ప్రచారాలు, ప్రచార పర్వాలు, డబ్బులు వసూలు చేసుకురావటాలు, ఓడ చుట్టూ తిరిగి, ఇళ్ల చుట్టూ తిరిగి పుస్తకాలు అమ్ముకోవటాలు. చూడండి ఎంతమంది రోడ్ల మీద పడి ప్రచారాలు చేస్తా పుస్తకాలు అమ్ముతుంటారు. పెద్ద పెద్ద ఇంజనీర్లు, సైంటిస్టులు, ఇలాంటి వాళ్ళు అందరూ అందులోకి దిగిపోతున్నారు. నేను తప్పు పంటలో నీకు ఇష్టమైతే చేసుకో, కానీ రియాలిటీగా ఆలోచించమంటున్నా అంతే. నేను చెబుతుంది విశ్లేషణ, ఎవరి మీద విమర్శ కాదు, చెడు కాదు, మంచి కాదు.
నీకు ఎటు నచ్చితే అటు పో, కానీ ఒకళ్ళని కించపరచుకో. ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు లేనిపోయి చేసుకుంటే, ఇంత జీవితం గడిపిన ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు తన భర్తకి పనికి రాకుండా, తన పిల్లలకు పనికి రాకుండా, ఆ భర్త పిల్లలేమో పాపం ఏంటి నా భార్య ఎలా అయిపోయింది ఏంటని, నా తల్లి ఎలా అయిపోయింది ఏంటని ఆ పిల్లలు, బంధువులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు బాధపడిపోతా ఉంటే, ఇప్పుడు ఆమె రేపు పొద్దున ఆమె పరిస్థితి ఏంటి? ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు వస్తుంది? నీ అసత్య ఆరోపణలు ఆమెను ఎంత బాధ పెడతాయి దేవుడి పేరు మీద. నీకు మోక్షం రాదంటే, మోక్షం ఎందుకు రాదు? అసలు మోక్షం రావటం ఏంటి, వచ్చేదేంటి? అందరూ మోక్షమే అయి ఉన్నారు. అది తెలుసుకోవటమే. నేను అయి ఉన్నానని తెలుసుకుంటే చాలు. మోక్షం పొందేది కాదు, వచ్చేది కాదు, ఇచ్చేది కాదు, సచ్చేది కాదు. మోక్షం నీకు రాదని చెప్పారంటేనే అసలు వాళ్ళకి ఆత్మజ్ఞానమే తెలియదు. ఆత్మజ్ఞానము, ఆ మోక్షం అనే పదం గురించి వివరణ, ఆత్మశక్తి తెలిసిన వాళ్ళు ఎవరు ఆ పదమే వాడరు. నీకు మోక్షం రాదు కుటుంబ జీవితంలో కదా. మోక్షం రాని వాళ్ళు ఎవరు? అసలు సృష్టిలో ప్రతి ధూళి కన్నమో మోక్షంలోనే ఉంది. అనంత ఆత్మశక్తి స్వరూపం ఏంటి? ఆత్మశక్తి మోక్షం. మోక్షం కాంది ఏంటి ఇక్కడ? నువ్వు భౌతికాన్ని తెలుసుకుంటున్నావు, నీలో ఉన్న ఆధ్యాత్మికతను నువ్వు తెలుసుకోలేదు. రెండు కలిసే ఉన్నాయి. అంటే నువ్వు నాణ్యానికి ఒకవైపు చూసావు, రెండో వైపు చూడలేదు. నిన్ను నువ్వే రెండో వైపు చూసుకోలేదు. నీ లోపల అంతరంగాన్ని చూసుకోలేదు. నీ భౌతికాన్ని పెట్టుకు తిరుగుతున్నావు. అంటే నీ శరీరాన్ని పెట్టుకు బయటకు పోతున్నావు, మళ్ళీ చక్కగా నిద్రపోతున్నావు, లేచి బయటకు పోతున్నావు. అంతే తప్ప నీ అంతరంగపు ఆధ్యాత్మికత నువ్వు చూసుకోవట్లేదు. ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు కాదు. రెండు ఒకటే. రెండు ఉంటేనే మనిషి. ప్రాణశక్తి లేకుండా మనిషి ఎక్కడ ఉంటాడు? అసలు ప్రాణశక్తి ఆధ్యాత్మికం. కాబట్టి నువ్వు దాన్ని గుర్తిస్తే చాలు, నువ్వేం చేయక్కర్లా. అందుకని దాన్ని గుర్తించి ఎవరైతే, అది కుటుంబ జీవితమా, అది సన్యాసి జీవితమా, అది వృత్తి వ్యాపార ఉద్యోగాల, ఏదైనా కానివ్వండి, మీరు ఎలా అయినా బతకండి, ధర్మంగా మంచిగా మీ జీవితం మీరు జీవిస్తూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జీవిస్తే ఆల్రెడీ మీరు మోక్షంలో ఉన్నట్టే. ఆల్రెడీ మీరు మోక్షంలో ఉన్నట్టు. మీరు మోక్షంలో అంటే ఏదో గొప్పదని ఊహించుకుంటే మోక్షం నేను పొందలేదనుకుంటుంటారు ఎవరికాళ్ళు. మోక్షం అనేది ఏమి లేదు. వెలుగులు చిమ్ముతా నీకు వచ్చి నీ మీద పడిపోయేది ఏముండదు. నీకేం కొత్తగా పూనకాలు వచ్చిన అనుభూతులు ఏమి ఉండవు. అనంత ఆత్మస్థితి, ఏకత్వ భావన, నీలో ప్రాణశక్తి భావనని అనుభవం చెందాలి. నువ్వు శరీర భావాన్ని అనుభవం చెందుతున్నావు, మనోభావాలు అనుభవం చెందుతున్నావు. ఈ ప్రాణశక్తి భావాన్ని అనుభవం చెందట్లా కొంచెం దానికి ప్రాక్టీస్ చేసుకో. ఆ ప్రాణశక్తి భావాలకు సంబంధించిన శీర్షికలు ఎలా సాధన చేసుకోవాలని అనేకం చెప్పాను. అది చాలా ఈజీ. నీ ప్రాణశక్తే. మౌనంగా కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో, నిశ్చలంగా కూర్చో, ఏం ఊహించుకోకుండా కూర్చో. అలా కూర్చోండి అలవాటు అయితే మొత్తం నీ ప్రాణశక్తి నీకు అనుభవం అయిపోద్ది. అంటే ఇందులో క్లుప్తంగా చెబుతున్నాను. ఇంక సందేహాలుంటే మీరు అడగండి, ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. నాకు ఓపిక ఉండి నేను బతికున్నంతకాలం చెబుతానే ఉంటాను. ఎందుకంటే ఒక వివేకం కలగాలి మనుషులకి. మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే అట్ట దేవుడి పేరు మీద, మతం పేరు మీద, గురువుల పేరు మీద, గ్రంథాల పేరు మీద డిప్రెషన్లకు వెళ్ళిపోతే అట్ట దేవుడు డిప్రెషన్లోంచి బయటికి తేవాలి, గురువు డిప్రెషన్లోంచి బయటికి తేవాలి, జ్ఞాన గ్రంథం డిప్రెషన్లోంచి బయటికి తేవాలి మనిషిని. ఏదో భౌతిక కోరికల్లో చిక్కుకుపోయిన వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళొచ్చు. ఈ దేవుళ్ళు గురువులు కూడా మనుషుల్ని డిప్రెషన్లకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, ప్రజల్ని ఇంకా అలకల్లోలం చేసేస్తుంటే అట్ట వాళ్ళు అసలు రక్షణ కదా అది. గురువు అంటే ఎంత సౌమ్యత ఉండాలి, ఎంత మంచితనం ఉండాలి. గురువుని ఎంత గొప్పగా చెప్పారు. దేవుడితో సమానంగా చూడమని గురువుని చెప్పారు. అటువంటి గురువులు వాళ్ళు నమ్మిన వాళ్ళని దేవుడితో సమానంగా చూడమని చెప్పి పాపం దేవుడితో సమానంగా చూశారు. అందుకే డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆమె. కానీ చెప్పిన వాళ్ళు దేవుడితో సమానమైన వాళ్ళు కాదు. అసలు కనిష్టమైన మనుషులు కూడా కాదు. మనిషితో సమానమైన వాళ్ళు కూడా కాదు. నువ్వు పొందలేవు మోక్షమైన ఆయన డిప్రెషన్కి పంపించేశారు. ఎందుకని వాళ్ళకి ఉపయోగపడలేదు, అంతే. వాళ్ళకి అంకితం అవ్వలేదు. ఎంత దారుణం అండి ఇది. చక్కగా అయితే అందరూ అలా కాదు. మళ్ళీ 1000 సార్లు చెబుతున్నా. నేను కేవలం నాకు ఎవరినో ఉద్దేశించి, అసలు ఎవరో ఆ గురువుల గురించి నాకు అనవసరం, నాకు తెలియదు. ఇలా బోల్డ్ మంది వస్తారు పోతారు. ఎవరైనా శరీరంతో 4 రోజులు ఉంటారు పోతారు, అంతే. అనేక మంది వచ్చారు వెళ్ళిపోయారు. దైవావతారాలు కూడా అనేకం వచ్చినాయి వెళ్ళిపోయినాయి. అనేక మతాలు మళ్ళీ వస్తాయి వెళ్ళిపోతాయి. కాలగమనంలో బోల్డ్ మతాలు అసలు లేకుండా పోయినాయి, కొత్త మతాలు పుట్టుకొస్తున్నాయి, మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇదంతా మానవ సృష్టి. కానీ మానవుడు ఆనందంగా హాయిగా బతకాలి. అదే మోక్షం అంటే. మోక్షం అంటే ఏం లేదు, దుఃఖరాహిత్య జీవితము. ఒకవేళ ఇదంతా తప్పు, నువ్వు బంధాల్లో ఇరుక్కుపోయావంటే శ్రీరామచంద్రుడి జీవితం ఏంటో ఒకసారి చూసుకోండి. ఎందుకు మోసపోతున్నారు వాళ్ళ మాటలేని?
మూర్ఖంగా ఎందుకు నమ్మేస్తున్నారు? ఎవరో చెప్పినాయన్ని. శ్రీరామచంద్రుడు జీవన్ముక్తుడు కాదా? దైవావతారం కదా ఆయన. పోనీ ఒకవేళ కాదు, మామూలు మానవుడే రాముడు అనే విధానంలో తీసుకుందాం. ఎందుకంటే రామాయణం అంతా ఆయన నేను మానవుడిని అని చెబుతారు, నేను దేవుడిని ఆయన చెప్పరు, అక్కడ అసలు ఒప్పుకోరు. అయితే రామాయణం స్టార్టింగ్లోనే ఉంది. ఆయనకి 10, 11, 12 సంవత్సరాల వయసులోని సృష్టి అంతా ఏంటని వైరాగ్య భావనలు కలిగిన ఈ చావు పుట్టుకలు ఏంటి, సృష్టి ఏంటి, పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, వృద్ధాప్యం ఏంటి, మనుషుల్లో ఇన్ని వ్యత్యాసాలు ఏంటి, ఉన్నోళ్ళు ఏంటి, లేనోళ్ళు ఏంటి, నేను రాజుకుడుగ్గా పుట్టి నాకు ఇన్ని వైభవాలు ఏంటి, పేదరికంలో వాళ్ళందరూ ఏంటి, ఎన్నో వందల వేల ప్రశ్నలు పుట్టినాయి ఆయనకి. అప్పుడు ఆ ప్రశ్నలన్నింటికి శ్రీరామచంద్రుల వారికి 11, 12 సంవత్సరాల వయసులో వాళ్ళ గురువు అయినటువంటి, అక్కడ రాజాస్థానంలో ఉన్నటువంటి వాళ్ళ రాజగురువు, వాళ్ళ కుల గురువు, వాళ్ళ ఆస్థాన గురువు, రియల్గా బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆయన నిజ గురువు, అంటే ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి. ఆయన అన్ని ఆధ్యాత్మిక గురువు, రాజగురువు, కుల గురువు, అన్నిటికీ గురువు వాళ్ళకి. అటువంటి బ్రహ్మనిష్ఠులు గురువులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఆత్మజ్ఞానాన్ని పొందేశానని ఆయన వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయి నాకెందుకన్నా, ఆయనకి భార్య ఉంది, వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి. ఇప్పుడు కూడా పెళ్ళైన వాళ్ళందరికీ నక్షత్రాలు చూపిస్తారు. అరుంధతి నక్షత్రాలు చూడు, అయ్యో జంట నక్షత్రాలని. ఆయనకి 100 మంది పైన పిల్లలు ఉన్నారు, వెళ్ళి చదివితే తెలుస్తుంది. అటు ఆయన మళ్ళీ దశరథ మహారాజు దగ్గర రాజగురువుగా ఆ రాజాస్థానంలో ఉన్నారు. ఆయన మోక్షం పొందేసిన వాళ్ళు మొత్తం డ్యూటీలన్నీ చేసుకుంటున్నాడు. ఆయన భౌతిక కార్యాలు చేస్తాడు, ఉద్యోగం అని చెప్పొచ్చు దాన్ని. రాజాస్థానంలో రాజగురువుగా ఉద్యోగం, అంటే రాజు కంటే గొప్పడు ఆయన. రాజుగారికి సలహాలు ఇస్తాడు. అటువంటి మహనీయుల్ని పెట్టుకునేవాళ్ళు ధర్మంగా నడపాలి రాజ్యాలని. ఆయన ఆత్మసాక్షాత్కారం పొందేసినటువంటి జీవన్ముక్తుడు రాజగురువుగా అక్కడ ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనలాంటి పాత్ర అయితే, ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఆవిడ ఆ రాజుకే సలహాలు ఇచ్చాయనంటే ఇంకా గొప్ప ఆయన కదా. అక్కడ ఉద్యోగం ఉంది, అక్కడ భార్య ఉంది, అక్కడ పిల్లలు ఉన్నారు. అటువంటి ఆయన మళ్ళీ ఆ రాజ్యంలో రాజుగారి కొడుకుకి ఇంత సందేహం వస్తే రాముడికి తర్జన పడిపోయి వైరాగ్యం వచ్చేసి నాకు ఇదంతా అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది, అసలు ఏంటి బతుకని ఆయన అడిగితే యోగ వాసిష్టము అనేటువంటి సుమారు 32,000 శ్లోకాలు, ఇంకెక్కువ, నేను కొంచెం మర్చిపోయాను కూడా. యోగ వాసిష్టమనే మొత్తం ఆత్మజ్ఞానాన్ని ఒక సామాన్య వ్యక్తికి ఎలా అర్థమయ్యేట్టు చెప్పాలో అంత విస్తృతంగా చెప్పారు. మహా పెద్ద గ్రంథం ఇది. అంటే ఒక సామాన్య మానవుడికి మొట్టమొదటి నుంచి ఒక 11, 12 ఏళ్ల బాలకుడికి ఎలా చెబితే అర్థమవుతుందో అలా జీవన్ముక్త స్థితి వచ్చే వరకు చెప్పారు. దాన్ని అంతా అది విని అన్వయించుకొని అర్థం చేసుకొని సాధన చేసుకొని శ్రీరామచంద్రుడు జీవన్ముక్తుడు అయిపోయాడు అప్పుడే, ఆ 13 ఏళ్ల వయసులోనే. ఆ జీవన్ముక్త స్థితిని పొందినాక శ్రీరామచంద్రుడు అప్పుడు విశ్వామిత్రుడు అమ్మటెళ్ళి రాక్షస సంహారం చేసి సీతమ్మను పెళ్లి చేసుకొని రామాయణం తర్వాత జరిగింది. ఇంతకీ ఆయన మోక్షాన్ని పొందినాక మొత్తం రామాయణం జరిగింది. ముందు మోక్షాన్ని పొందారు ఆయన. కృష్ణుడు మోక్షాన్ని పొందినవాడే ఆయన, ఎందుకని భగవద్గీతను వినిపించాడు ఆయన. ఇంకా అంతకంటే అద్భుత గ్రంథమే లేదు. వాళ్ళు వివాహాలు చేసుకోలేదా, పిల్లల్ని కనలేదా, కృష్ణ భగవానుడు భార్యలు లేరా, పిల్లలు లేరా, అసలు దేవుళ్ళు దేవతలకు పిల్లల్ని ఎందుకు పెట్టారు, కుటుంబాలు ఎందుకు పెట్టారు? ఇలాంటి వెర్రి తలలు వేసిన వాళ్ళు వచ్చి దీన్ని నాశనం చేసి అసలు మానవుల జీవితాలని అడ్డదోవలు తొక్కిచ్చేసి తప్పుదోవలకు తీసుకెళ్తారని తెలిసిన మహాత్ములు ముందు నుంచే జాగ్రత్త పడ్డారు. మనకు అటువంటి గ్రంథాలు అందించారు. నాయన కుటుంబ జీవితం కంటే ఉత్తమమైంది లేదు. మళ్ళీ చక్కగా చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. అంటే ఒకే మనిషి జీవితంలో ఎన్ని స్థితులు వస్తాయి వాటికి ఆశ్రమం అని పేరు పెట్టారు. స్థితులు అవి. బ్రహ్మచర్యము అంటే వివాహం అయ్యే వరకు, పుట్టిన కాడి నుంచి తల్లిదండ్రులు చెప్పినట్టు విద్యాబుద్ధులన్నీ నేర్చుకోవాలి, బ్రహ్మచారిగా ఉండాలి, తప్పులేం చేయకూడదు. అంటే ఇక్కడ బ్రహ్మచర్యం అని వాళ్ళు పెట్టిన రోజుల్లో ఇప్పుడున్న చదువులు కాదు ఉంది. అప్పుడు బ్రహ్మము గూర్చి చెప్పబడుతూ భౌతిక విజ్ఞానం కూడా చెప్పబడేది. గురుకులాలు ఉండేవి, గురువులు నేర్పేవాళ్ళు, ఆత్మజ్ఞానులైనటువంటి గురువులు విద్యలు నేర్పేవాళ్ళు. అంటే ఆత్మజ్ఞాన విద్యతో పాటుగా భౌతిక విద్య, బ్రతకడానికి అవసరమైన బతుకు తెరువు విద్యను కలిపి నేర్పేవాళ్ళు. అందుకని ఎవరో గర్భం తెప్పేవాళ్ళు కాదు.
అలా బ్రహ్మచర్యం అని పేరు అందుకు వచ్చింది. బ్రహ్మము బ్రహ్మజ్ఞానం కూడా కలిపి చెబుతున్నారు వాళ్ళు. అది బ్రహ్మచర్య అవస్థ. తర్వాత అది అయిపోయినాక బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నారు, ధర్మం తెలుసుకున్నారు, శరీరంతో ఎలా బతకాలో తెలుసుకున్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు. అలా అభిరుచులను బట్టి వెళ్ళి ధన సంపాదన చేసుకొని వివాహం చేసుకొని అలా బతికేవాళ్ళు. ఎక్కువ ఆసక్తి ఒకవేళ ఎవరికైనా బ్రహ్మము పట్ల ఉందనుకోండి, వాళ్ళు వివాహం చేసుకొని మునులు ఋషులు యోగులుగా అలా బతికేసేవాళ్ళు. కాదు కొంచెం ఎక్కువ ఆసక్తి జీవితం పట్ల ఉందనుకోండి, వాళ్ళు బ్రహ్మము ఇవన్నీ ఉన్నాయి కానీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ప్రపంచంలో ఉండి ప్రాపంచిక జీవితాన్ని అధికంగా గడిపేవాళ్ళు. ధర్మం ఎక్కువ నడిచేది, అధర్మంలోకి తక్కువ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ కలిపి లేవు అంతే. అది బ్రహ్మచర్య ఆశ్రమం వివాహం అయ్యే వరకు. అక్కడి నుంచి ధన సంపాదనకి వెళ్ళి వివాహం చేసుకొని గృహస్థు జీవితం. గృహస్థు జీవితంలో భార్య పిల్లలు, ఇంత గృహస్థు జీవితం తల్లిదండ్రులు అందరితో కలిపి. అక్కడి నుంచి మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు వాళ్ళకి తోడుగా ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత. అప్పటి వరకు గృహస్థాశ్రమం నడుస్తుంది. మన పిల్లలకి పిల్లలు పుట్టేసినాక ఇంకా వదిలేసేమన్నారు. వాళ్ళని బతకని వాళ్ళు యవనస్తులు అయిపోయారు, నీ శక్తి తగ్గిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చి నీ పిల్లలు యవనస్తులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి వివేకం ఎక్కువ ఉంటుంది, తెలివి ఎక్కువ ఉంటుంది, శారీరక మానసిక బలాలు ఎక్కువ ఉంటాయి, నీకు అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు నీ భార్యను నువ్వు పెట్టుకొని వానప్రస్థాశ్రమం గడుపుంది. ఎందుకని మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నోళ్ళు వివాహం చేసుకున్నారు. మరణం వరకు ఈ వివాహ బంధం కలిసి ఉంటుంది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ధర్మ అర్థ కామ మోక్షములందు నిన్ను వదిలి అతిక్రమించి నడవను, అంటే నిన్ను వదలను. ఇంకా అది మరణం వేరు చేస్తే మనం ఏం చేస్తాం? మరణం వచ్చే వరకు నేనైతే వదలనని ఒక వివాహ బంధం ఏర్పాటు చేశారు. ఇంచుమించు అన్ని మతాల్లోనూ ఈ మంత్రాలు మారొచ్చేమో, మనం చెప్పుకునే అక్షరాలు మారొచ్చేమో, భాష మారొచ్చేమో, కానీ విధానం ఇంతే. వివాహం అంటే చచ్చే వరకు వదలమని, ఒకరితో ఒకరు ఉంటాం. అది వానప్రస్థాశ్రమం. అప్పుడు భార్య నీ బాధ్యత ఎవరంటే నీ జీవిత భాగస్వామి అంతే. నీ భర్త అయితే భర్త, భార్య అయితే భార్య. అక్కడి నుంచి ఇద్దరు ఒకేసారి చనిపోరు, ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతారు. తర్వాత సన్యాసాశ్రమం. ఇంకా ఒక్కడవే ఉండే, ఏం తగిలించుకోబాక లంపటాలు. ఆ వయసులో ఏం తగిలించుకుంటావు? ఒక్కడవే బతికి చచ్చిపో. అయితే ఇప్పుడు ఆ ఒక్కడవే ఆ వానప్రస్థాశ్రమంలోను సన్యాసాశ్రమంలోను పిల్లల వీళ్ళని చూడాలి, సహకరించాలి. వీళ్ళు బంధాలు వేసుకోకూడదు, కానీ వీళ్ళకి అవసరమైనవన్నీ పిల్లలు సమకూర్చి పెట్టాలి. వీళ్ళు మృత్యువుకి రెడీగా ఉండి వెళ్ళిపోవాలి. నా ఆట అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత వెనకోళ్ళు ఆడుకుంటారు ఆటని. ఇది విధానం మహాత్ములు చెప్పింది. ఇందులో ఉత్తమమైనది గృహస్థాశ్రమము అని చెప్పారు. సన్యాసాశ్రమం అసలు ఉత్తమైందని చెప్పలేదు. ఎందుకంటే డైరెక్ట్ సన్యాసాశ్రమాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ దేని మీద ఆధారపడతారు? గృహస్థుల మీద ఆధారపడి బతకాలి. నేను మహాత్ముల్ని కించపరచట్లే ఎవరిని, కానీ నిజంగా మహాత్ములైన సన్యాసాశ్రమంలో వాళ్ళందరూ ఎవరి మీద ఆధారపడాలి? భక్తికి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు గృహస్థుల ధర్మంలో ఉన్న వ్యక్తి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదన చేస్తాడు. తను బతకాలి, తన వాళ్ళు బతకాలి. కాబట్టి అందులోంచి సన్యాసులకి ఇస్తాడు, అందులోంచి మతాలకు ఇస్తాడు, అందులోంచి దేవుడికి ఇస్తాడు, అందులోంచి గురువులకి ఇస్తాడు. తన సంపాదనలోంచి వీళ్ళని బతికిస్తాడు, ఏ మతంలో అయినా. అప్పుడు నువ్వు ఎవరి మీద బతికావు? గృహస్థు మీద బతికావు. అందుకని మహాత్ములు ముందే చెప్పారు, గృహస్థు మనకు అన్నం పెడుతున్నాడు, గృహస్థుని మించిన వ్యవస్థ లేదని. ఎందుకని గృహస్థే బ్రహ్మచర్యాన్ని పోషిస్తాడు, అంటే తన పిల్లల్ని పెంచేది గృహస్థే. మళ్ళీ గృహస్థే తన తల్లిదండ్రులను చూస్తాడు వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమంలో. అలా అయినా గృహస్థాశ్రమే గొప్పదే. అలా కాదు, డైరెక్ట్ సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయి గురువులు మహాత్ములని ఏయో ఆశ్రమాలు పెట్టుకొని మఠాలు పీఠాలని అన్ని మతాల్లో అన్ని రకాల విధానాల్లోనూ వీళ్ళు ఉన్నారు. వాళ్ళ మతాల ప్రకారం అవి పెట్టుకొని మేము అందులో వెళ్తాంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఎవరు? గృహస్థులే. సంపాదన చేసుకునే వాళ్ళు సంపాదించుకునే తమ కోసం సంపాదించి తమ కుటుంబాల కోసం సంపాదించిన వాళ్ళే దేవుడికి ఇస్తున్నారు. వీళ్ళందరూ డబ్బులు ఇవ్వకపోతే అసలు మతం అనేది భూమి మీద ఉండదు. మత ప్రార్థనాలయం అనేది ఎవడో కట్టలేదు. డబ్బులు అయితే ఎక్కడి నుంచి కడతారు? అవి ప్రజలు ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు మతాలు నిలబడినా, మత ప్రార్థనాలయాలు నిలబడినా, గురువులు నిలబడినా ప్రజల డబ్బుల నుంచి. కాకపోతే దేవుడు అనేటువంటిది ఒక పవిత్రంగా భావించి ప్రజలు ఈ డబ్బులు ఇవ్వటాన్ని, నేను డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి ఆధిపత్యం చెలాయించకుండా, యజమానిత్వం లేకుండా బానిసత్వంతో పవిత్రత్వం ఇస్తున్నారు. బానిసత్వం తెస్తున్నారు, దక్షిణని పేరు పెట్టారు దానికి.
అయ్యా మేము మీకు బానిసలం, మాకు మంచి నేర్పండి, మాకు జ్ఞానం నేర్పండి, మీరు అందుకు బతకండి, మీరు వెళ్ళి కష్టపడబాకండి, మీరు కూలి పనులు చేయబాకండి, మా జ్ఞానం నేర్పడానికి, మాకు మంచి నేర్పడానికి మీరు ఆ దైవత్వాన్ని తెలుసుకొని, ఆ మోక్షతత్వాన్ని తెలుసుకొని, ఆత్మజ్ఞాన తత్వాన్ని తెలుసుకొని మాకు అది అందించండి, మేము అందుకుంటాం, మేము సాధనలు చేసుకుంటాం, మీరు ఆ కృషి చేయండి, మీకు అవసరమైన భౌతిక అవసరాలన్నీ మేము తీరుస్తామని వీళ్ళు బానిసలై దక్షిణ అనే పేరుతో శిష్యులై భక్తులై ఇస్తున్నారు. ఎంత వినయం చూడండి. వాళ్ళేమో పాపం అందరూ మంచోళ్ళు, ఎప్పుడు మంచిగా చెబుతున్నారు, ఇది ఇటువంటి వాళ్ళు దూరిపోయి పాపం డిప్రెషన్లకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు మనుషుల్ని. చాలా మంది గురువుల దగ్గర శిష్యులు డిప్రెషన్కి వెళ్ళిపోయారు. నాకు కొంతమంది అయితే 30-40 ఏళ్ళ నుంచి మా గురువు గారి దగ్గర ఉన్నాం, నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని చెప్పింది ఒక ఆవిడ వచ్చి. ఎంతోమంది గురువులను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు నాకు, ఎంతోమంది. అంటే వాళ్ళ దుర్మార్గ చర్యలు అలా ఉన్నాయి. వాళ్ళకి కాంక్ష, కీర్తికాంక్ష, డబ్బు కాంక్ష, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ ఆకాశానికి ఎత్తేయటం. ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ ఆకాశం, అంతే, ఎక్కువ పదవులు, ఎక్కువ హోదాలు. అప్పుడు మామూలుడు ఏమైపోతాడు? అందుకని ఎప్పుడు కూడా దైవీ వ్యవస్థలో అసలు ధనానికి సంబంధమే ఉండకూడదు. వాళ్ళు మంచి పనులు ఏం చేయొచ్చు, ఎందుకని సామాన్యుడు ఇవ్వలేడుగా. అప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చినోడికి ఉన్నతాసనం ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఇవ్వలేనివాడికి అసలు ఆ గురువు దగ్గరికి వెళ్ళే ఛాన్సే దొరకడు. జ్ఞానం ఎక్కడంటాడు? అందుకని జ్ఞాన మార్గంలో, దైవీ మార్గంలో అసలు డబ్బు అనేది వచ్చిన చోట సామాన్యులందరూ కూడా ఎటో పోతారు. ఈ డబ్బు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు ఎటో తీసుకుపోతారు. 2 మార్గాలు తప్పుతాయి. నిజమైన జ్ఞానం కావాలంటే అసలు ఏమీ డబ్బు సంబంధాలే ఉండకూడదు. కాదు, అలాంటి డబ్బు తీసుకొని మంచి పనులు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ వ్యవస్థను నిలబెడతాను కానీ నేను తప్పు పట్టట్లే, నేను విశ్లేషణగా విషయం చెబుతున్నాను. నేనెవరిని తప్పు పడటానికి నా స్థాయి అంత అసలు. కాకపోతే డిప్రెషన్కి వెళ్ళారు, చదివినప్పుడు నాకు కూడా మానసికంగా కొంచెం బాధేసింది. గురువులు అనేవాళ్ళు, దేవుళ్ళు అనేవాళ్ళు, ఆ విధానాలు నడిపేవాళ్ళు మనుషుల్ని రక్షించాలి, కానీ వీళ్ళ డిప్రెషన్లకు పంపితేట. కాబట్టి మోక్షం అనేది మీ సొంత హక్కు. మీరు ఆల్రెడీ మోక్షాన్ని పొందే ఉన్నారు. ఆధ్యాత్మికం భౌతికం విడదీయటం కుదరదు. మీలో ఉన్న ఆధ్యాత్మికాన్ని విశ్వసించి మీ ఆధ్యాత్మికతని, మీ అంతరంగాన్ని, మీ ప్రాణశక్తిని, మీ మనస్సుని, మీ ఆలోచనల్ని మీరు తెలుసుకుంటే చాలు. అంతకు మించి ఏం లేదు. దానికి మీకు రావణుని ఉదాహరణ చెప్పాను, కృష్ణుడిని ఉదాహరణ చెప్పాను, వశిష్ఠుడిని ఉదాహరణ చెప్పాను. మీకు ఇంకా తెలియదేమో, మనకి మొత్తం ఈ పురాణ వేద వాంగ్మయాన్నంతా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని పేరు లేదు ఒకప్పుడు. అన్ని మొత్తం కలగాపులకంగా ఉన్నాయి. ఇలా ఉంటే ప్రజలకు అందవో ఇదన్నీ అని చెప్పి వాటిని ఒక పద్ధతిలో కూర్చి పేర్లు పెట్టి తయారు చేసిన ఆయన వేదవ్యాస మహర్షి. అందుకే వేదములన్న పేరుతోనే వేదవ్యాస మహర్షి అని వచ్చింది. వ్యాసము అంటే వ్యాపింప చేయటము, ప్రజల్లోకి వ్యాప్తి చేయటము. వాటిని అన్నింటినీ పరిష్కరించి ఒక విధానంలో తెచ్చి ప్రజలు వాటిని చదువుకోవడానికి అనువుగా, తెలుసుకోవడానికి అనువుగా తయారు చేసిన ఆయన వేదవ్యాస మహర్షి. అక్కడి నుంచి ఇంకా ఆయన పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో రచించి అందించారు. అటువంటి వేదవ్యాస మహర్షి కూడా తాను ఒక పుత్రుణ్ణి కన్నారు, సుఖమహర్షి ఆయన కొడుకు. ఏంటి, ఎంత ఆత్మజ్ఞాన గ్రంథాలు మనకు అందించిన వేదవ్యాస మహర్షికి కుమారుడు ఉన్నాడు సుఖమహర్షి. ఆ సుఖమహర్షి మళ్ళీ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన యోగి అయిన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, బయట వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు, జనక మహారాజు దగ్గర నేర్చుకున్నాడు. జనక మహారాజు అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాని, రాజ్య పరిపాలన చేశాడు ఆయన. భార్య ఉంది, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. అసలు రాజుగా రాజ్య పరిపాలన చేశాడు ఆయన. ఏంటి, జీవన్ముక్తుడైనాక. మోక్షం అన్నోళ్ళు కుటుంబానికి పనికిరారని ఎవరు చెప్పారు? రాజ్యాలే చేస్తే. శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు యుద్ధాలే చేస్తే. కృష్ణుడి జీవితం అంతా యుద్ధాలే. భగవద్గీత బోధించిన ఆయనకి తెలీదా? భగవద్గీత చెప్పింది ఆయన యుద్ధం మధ్యలో చెప్పారు. అది కూడా అంటే కుటుంబ జీవితం ఉన్న వాళ్ళకు మోక్షం రాదు, మోక్షం వచ్చిన వాళ్ళు కుటుంబ జీవితాలు వదిలేస్తారని చెప్పిన వాళ్ళు మిమ్మల్ని మోసగిస్తున్నారు అయి నమ్మకండి. అలానే శీర్షికని విస్తారంగా ఎంతని చెప్పను. మీ డిప్రెషన్ పోయి ముందు మీరు మంచి స్థితిలోనే ఉన్నారు, డిప్రెషన్లకు లోన్ అవ్వకండి, మీది కరెక్టేను. వాళ్ళేదో మనుషుల్ని పోగేసుకోవటం కోసం పెద్ద పెద్ద సంస్థలు నిర్మించేసినాక ఆ నిర్మాణాలను రక్షించుకోవడానికి డబ్బులు కావాలి, మనుషులు కావాలి. చాలా సింపుల్ థింగ్ అంతే. దానికోసం వాళ్ళు అనేకం సృష్టిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలానే నేను తప్పంటలా, అవి మానవాళి శ్రేయస్సుగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమో ఆశ్రమాలు కట్టుకుపోరుగా, పెద్ద పెద్ద సంస్థలు పెట్టారండి, లక్షల కోట్లు పెట్టి కట్టేశారు, 1000 ఎకరాల్లో కట్టేశారు. ఏమైనా పట్టుకుపోతారు వాళ్ళు, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలిగా.
అవి ప్రజలకే వదిలేసిపోతారు, ఊరినే వాళ్ళ పేరు ఉంటుంది అంతే ఏదో. కానీ ఇవన్నీ రియల్ గా ప్రాక్టికల్ గా ఇవన్నీ నడపడానికి నిరంతరం మనుషులు కావాలి, డబ్బులు కావాలి. ఒక్కడేం చేస్తాడు? గురువు ఒక్కడే ఉంటాడు, ఒక్కడేం చేయగలడు? అందుకని ప్రజల్ని అట్రాక్ట్ చేస్తారు. ఈ మార్గంలోకి రండి, ఇందులోకి రండి, ఎందుకని సేవలు చేయండి, ప్రజలకు సేవ చేద్దాం రండి, లేకపోతే దీనికి అంకితం అవ్వండి అని అవి అట్రాక్ట్ చేస్తారు. కొంతమంది నిజాయితీగా సేవ చేద్దాం రమ్మని పిలుస్తారు, కొంతమంది దేవుడి పేరు చెప్పి పిలుస్తారు. ఇక్కడ రకరకాల ఏదో ఒకటి ఆ డబ్బు పోగేయాలి, ఆ సంస్థ నిలబెట్టాలి. ఎందుకని ఇప్పుడు తయారు చేసేసాం. దీనికి మనుషులు కావాలి, డబ్బులు కావాలి, ఎప్పటికీ కావాలి, ఎల్లకాలం కావాలి. అలానే వాళ్ళు తప్పు చేశారు, తప్పని నేను అసలు అంటలే. ఎందుకని ఎవరూ ఇక్కడ దేన్ని పట్టుకెళ్ళలేరు. ఆ సంస్థ పేరు మీద కొన్నాళ్ళు ఆధ్యాత్మికంగా నడుస్తుంది, అది మంచిదైతే చాలా కాలం నడుస్తుంది, లేదంటే ఆ తర్వాత మూతపడిపోద్ది. కానీ ఏదోటి మొత్తానికి అది ఒకటి దేవుణ్ణి గుర్తు చేస్తూ ఉంటుంది, ప్రజలకి ఒక దైవత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అందులోంచి మంచి వాళ్ళందరూ చక్కగా ఆత్మజ్ఞానం వైపు వెళ్తారు. కానీ వీళ్ళు నడుపుకోవటానికి పడుతున్న పాటలు అప్పుడప్పుడు మోక్షాన్ని వాడేసుకుంటున్నారు, దేవుణ్ణి వాడేసుకుంటున్నారు, అంకితాలు అంటున్నారు. కాదు, మోక్షం ఎవరి సొత్తు కాదు, మోక్షమే ఇక్కడ ఉంది. సృష్టి మొత్తం మోక్షంలోనే ఉంది, ఆత్మసాక్షాత్కారంలోనే ఉంది. ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. మనిషిగా మనం మన యొక్క అంతరంగ స్థితిని గుర్తించలేదు, మన ఆధ్యాత్మికతని గుర్తించలేదు. మన భౌతికాన్ని చూసుకొని బతుకుతున్నాం. మీలో ఆధ్యాత్మికతని మీరు గుర్తించిన రోజున మీరు ఆల్రెడీ అందులోనే ఉన్నారు. గుర్తిస్తే చాలు. పొందేది కాదు, ఇచ్చేది కాదు, ఇవ్వబడేది కాదు, పాత వాసనలు ఉండడం వల్ల మీరు పోగొట్టుకున్నది కాదు. మీకు మీ గురువులు చెప్పింది ఏది నిజం కాదు. దానికి మీకు సాక్ష్యంగా నేను ఇప్పుడు వశిష్ఠ మహర్షి, ఆయనకి పెళ్ళయిందని చెబుతున్నా. ఆయనకు అరుంధతి ఆయన భార్య, ఆయనకి 100 మంది పైన పిల్లలు ఉన్నారు. ఆయన రాజగురువుగా అక్కడ దశరథ మహారాజుకి రాజగురువుగా ఆయన ఉద్యోగమనే చెప్పాలి, అక్కడ పనిచేస్తున్నారు. జీవన్ముక్తుడు ఆయన. జీవన్ముక్తుడిని నేనని అక్కడికి వెళ్ళిపోయి ఆయన తపశ్శాస్త్ర కూర్చోలేదే. ప్రపంచానికి మేలు చేస్తున్నారు. ఆయన అందించిందే యోగ వాసిష్టం, రాముల వారికి చెప్పింది. ఇప్పుడు మనం చదువుకునేది అదే. ఆత్మజ్ఞాన గ్రంథాల్లో చాలా ఉన్నతమైంది. ఎవరు కాదన్నారు? రాముడు చెప్పాను, కృష్ణుడు చెప్పాను, జనక మహారాజు చెప్పాను, వ్యాసుడికే కొడుకున్నాడు సుఖమహర్షి అని చెప్పాను. ఇలా 100,000 కోట్ల మంది ఉన్నారు. అయితే అక్కడక్కడ కొంతమంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. రమణ మహర్షి చేసుకోవాలా, ఎందుకని బాల్యంలోనే 12 ఏళ్ళకి వచ్చారు ఆయన. అలాగే సుఖమహర్షి చేసుకోవాలా. వ్యాస మహర్షి కొడుకు సుఖమహర్షి. సుఖమహర్షికి పిల్లలు లేరు, ఎందుకో తెలుసు, ఆయనకి బాల్యంలోనే వచ్చేసింది. ఎందుకని తండ్రి నుంచి స్వతహాగా అబ్బింది, తండ్రి చిన్నప్పటి నుంచి నేర్పేశాడు. అందుకని ఆయన దాన్ని ఆనందిస్తూ వెళ్ళిపోయాడు. వివాహం చేసుకొని తలంపు ఆయనకు పుట్టలేదంతే. అలా వివాహం చేసుకోకుండా తలంపు పుట్టని వాళ్ళు, మళ్ళీ చెప్పే మీకు, 10,000 మందిలో 9,999 మంది లేదా 1,00,000 మందిలో 99,09,000 వేసుకోండి, ఒక్కళ్ళని తీయండి పక్కకే. ఆ ఒక్కళ్ళు ఎవరో మీకు ఉంటారు. మిగిలిన 1,00,000 మంది కుటుంబ జీవితాల్లోనే ఉంటారు. అది పర్సనల్ ఆసక్తి, ఇంట్రెస్ట్. అసలు మామూలుగా కూడా కొంతమంది ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. గురువులు కాదు, మహాత్ములు కాదు, మహర్షులు కాదు. నాకు పెళ్లి అంటే ఇష్టం ఉండదని చెప్పి తిరుగుతున్నారు. ఆడవాళ్ళు 2 మంది ఉన్నారు, మగవాళ్ళు 2 మంది ఉన్నారు. అసలు ఈ పెళ్లి చేసుకొని బందికానాలు ఎందుకని మోడర్న్ ప్రపంచం వచ్చింది. ఇప్పుడు లివింగ్ రిలేషన్స్లో ఉంటున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే పెళ్లిళ్ళు చేసుకోరు అసలు. ఎందుకంటే ఊరికనే కోరిక తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకని మోడర్న్ సొసైటీ వచ్చేస్తుంది. ఎందుకని లివింగ్ రిలేషన్ వరకు వచ్చారు ఇప్పుడు. అది భౌతికం, దాన్ని కూడా మనకెందుకు అసలు. అలా ఉన్నా, ఇలా ఉన్నా, ఎలా ఉన్నా నీ ఆధ్యాత్మికంగా అక్కడికి చెక్ చెదరలే. దేశకాల పరిస్థితుల ధర్మాన్ని పాటించు, మంచిగా ఉండు. మంచిగా ఉంటే నువ్వు మోక్షంలో ఉన్నట్టే. మంచే మోక్షం. ఇప్పుడు నీకు అది తెలియాలంటే నీ ఆధ్యాత్మికతను గుర్తించు. అంటే నీ అంతరంగంలో ప్రాణశక్తిని గుర్తించు, నీ మనసును గుర్తించు, నీ ఆలోచనలు గుర్తించు. కాసేపు నీ అంతరంగంలో కూర్చో, ఎప్పుడు భౌతికంలో తిరగబాక. అంతే తప్ప ఎవరో గురువులు, ఎవరో బయట ఉన్నోళ్ళు, ఎవరో ఆశ్రమాలు, ఎవరో ప్రచారకులు నువ్వు మోక్షాన్ని పొందలేవు, కుటుంబ జీవితంలో వాళ్ళకు మోక్షం రాదు, మోక్షం వచ్చిన వాళ్ళు ఎవరు కుటుంబ జీవితంలో ఉండరు, వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేటువంటి మాటలు వింటే ఆత్మజ్ఞానాన్ని అపహాస్యం పాలు చేయటం అవుతుంది, ఆధ్యాత్మికతని అపహాస్యం పాలు చేయటం అవుతుంది. మనకు మొత్తంగా దేవుళ్ళు దేవతలుగా కొలవబడే వాళ్ళకే భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇటువంటి అపహాస్యాలు చేసేవాళ్ళు వస్తారనే మహాత్ములు ముందు నుంచి ఆ చరిత్రలు మనకు అందించారు.
అలానే ఇప్పుడు సన్యాసంలో పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు తప్పని నేను ఎప్పటికంటే ఇందాక చెప్పా, 1,00,000 మందిలో ఒకళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అసలు పుట్టదో. వాళ్ళు సన్యాసమే కాదు, మామూలు మనుషులు కూడా బోల్డు మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు, మామూలుగా ఉన్నవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. మాకు పెళ్లి వద్దని. మీరు సినిమా యాక్టర్స్లోకి వెళ్ళండి, 50 ఏళ్ళు వచ్చి 55 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవాలి, సినిమాలు యాక్ట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. బోల్డు మంది ఉన్నారు, హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు చేసేది కూడా సినిమాలే. మళ్ళీ సినిమాలన్నింటిలోనూ ప్రేమలో డ్యూయట్ సాంగ్లు ఇవే ఉంటాయి, అయినా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అలా చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉంటారు. అది సన్యాసంలోనే గొప్పతనం, ఆధ్యాత్మికతలోనే గొప్పతనం కాదు. అలా గొప్పతనం అయితే ఇప్పుడు ఈ మామూలు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా మోక్షంలో ఉన్నట్టేనండి. ఇప్పుడు సినిమా యాక్టర్లు పెళ్లి చేసుకునే వాళ్ళు, రాజకీయ నాయకులు పెళ్లి చేసుకునే వాళ్ళు, మామూలు మనుషుల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు, అసలు పెళ్లిళ్ళకి పనికిరాని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు పెళ్లిళ్ళకే పనికిరారు. వాళ్ళు పెళ్లిళ్ళకి సంబంధించిన అవయవాలు ఉండవు, కోరికలు ఉండవు. వీళ్ళందరికీ మోక్షం వచ్చేసినట్టేనే. అన్ని కలగపొలగం చేయకండి, ప్రజల్ని పాడు చేయకండి, ప్రజల బుద్ధులు పాడు చేయకండి, ప్రజల మైండ్లు పాడు చేయకండి, ప్రజల్ని డిప్రెషన్లకు గురి చేయకండి, ప్రజల్ని భయపెట్టకండి. దయించి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. విచక్షణగా చెప్పండి, వివేకంతో చెప్పండి. మీకు మనుషులు కావాలి అంటే, ఒకవేళ మీరు సంస్థలు నిర్మించాం, అవి పెట్టాం, ఇవి పెట్టాం, మనుషులు కావాలి అంటే ఎలాగో డబ్బులు తీసుకుంటున్నారు కదా ప్రజల దగ్గర, డబ్బులు ఇచ్చి పెట్టుకోండి. లేదా వాళ్ళకి డైరెక్ట్గా చెప్పండి, మోక్షం కాదనైనా ప్రజలకు మేలు చేయడానికి వచ్చాము, మీరు కూడా మేలు చేద్దరు కానీ రండి, మా శిష్యులుగా ఉండండి, మా భక్తులుగా ఉండండి, మేలు చేద్దాం రండి, దైవ ప్రచారాలు చేద్దాం రండి అని అలా పిలవండి. అంతే తప్ప మన దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, ఇందులోకి రాకపోతే మోక్షం రాదు, కుటుంబంలో ఉంటే మోక్షం రాదు, మోక్షం వచ్చినోడు కుటుంబంలో ఉండడు, ఇలాంటివి ఎందుకని చెప్పటం తప్పు కదా అది. అలా ఎవరు చెప్పారు? మనకి చరిత్రలన్నీ అందించినవన్నీ ఎందులో వాళ్ళకైనా మోక్షం వస్తుంది. అసలు మోక్షం వచ్చేది కాదు, పోయేది కాదు, ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఆల్రెడీ ఉన్నదంతా మోక్షమే అని కదా. అసలు ఇక్కడ సర్వం ఆత్మమయం జగత్తు కదా. ఆ సర్వం ఆత్మమయం జగత్ అని తెలుసుకోవటం కదా, మనం తెలుసుకోవటమే. ఆల్రెడీ అది అలాగే ఉంది కదా. అహం బ్రహ్మస్మి కదా, అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవటం కదా. తత్వమసి తత్వమసి అది నీవే అయి ఉన్నావని చెబుతున్నారు కదా. ఆ చెప్పిన స్థితిని అనుభవం చెందటమే తప్ప ఎవరు ఇచ్చేది పుచ్చుకునేది కాదు కదా. అది ఆల్రెడీ అదే ఉంది కదా. ఇదంతా దాన్ని సహజంగా బతకనివ్వండి. మనుషులకు అర్థం కాకుండా చేయబాకండి, దాన్ని గజిబిచ్చి చేయబాకండి, ఆ పాపం మూట కట్టుకోబాకండి. మీరు పాపాత్ములు అయిపోతారు. ఓ నరకాసురుడు, ఓ భస్మాసురుడు, ఓ రావణాసురుడు, ఈ ఒక హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ దేవుళ్ళతోనే యుద్ధాలు చేశారని చరిత్రలు ఎందుకు చెప్పారు? మీ బోటోళ్ళే వాళ్ళు. ఈ ఎవరు చెప్పారు? వాళ్ళని అంటున్నా నేను, అందరినీ కాదు. అలా చెప్పే వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, తెలిసి చెబుతున్నాను అనుకోబాకండి. ఎందుకని దేవుడితోనే, దేవుడి పేరు మీద దేవుడితోనే. ఇప్పుడు దేవుడి కోసం తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. ప్రత్యక్షమైన దేవుడే, వరాలు ఇచ్చింది దేవుడే. దేవుడు ఎవరిని అన్నే పూజ చేయమంటాడు. భస్మాసురుడు తపస్సు చేసింది దేవుడి కోసమే, ప్రత్యక్షమైన దేవుడే, శివుడే. వరం ఇచ్చింది శివుడే. నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో నీ నెత్తి మీద చేయబెట్టి చూస్తానంటాడు. ఈ కథలు ఎందుకు రాశారు? ఎలాంటి చర్యలు ఉన్న మనుషులు దేవుడి నెత్తి మీదే చేయబెట్టేవాళ్ళు, వాళ్ళు దేవుడి పేరు మీదే వచ్చి దేవుడే లేడు మేమే దేవుళ్ళం అనేవాళ్ళు, ఎలాంటి చిత్రాతి చిత్రం దేవుళ్ళతో యుద్ధాలు చేసేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. నాయన నువ్వు జాగ్రత్తగా వెళ్ళని చెప్పడానికే కథలు రాశారు. రాముడు, శ్రీరామచంద్రుడైన దేవుడు భార్యనే ఎత్తుకుపోయాడు ఒకడు. శివభక్తుడిని నేనని చెప్పాడు, శివుడిని ప్రత్యక్షం చేసుకొని రావణాసురుడు ఏకంగా కైలాస పర్వతాన్ని ఎత్తుకుపోతాను నేను, మా ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు ఆడు. మరి ఆడికి ఆ బుద్ధి అలా తగలడింది. అంటే అహంకారపు భక్తి, రాక్షస భక్తిది. జ్ఞానం కూడా ప్రమాదం అవుతుంది వాళ్ళకి. జ్ఞానాన్ని ఎవరైతే దైవీ సంబంధ జ్ఞానాన్ని అడ్డదారుల్లో ఉపయోగించారో వాళ్ళు రాక్షసులు. అలా రాక్షసులు అవబాకండి. ఆ కథలు కూడా మనకు అందించారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని. మనం జాగ్రత్తగా ఉంటాం, మన వివేకం. అమ్మ డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ గురించి కొంచెం ఇది మరి నేను హార్ష్గా చెప్పాను, గట్టిగా చెప్పాను, ఎలా చెప్పానో కూడా నాకు తెలియట్లేదు. రోజు న్యాచురల్గా ఇలాగే చెబుతాను. అసలు ఎటువంటి పరిస్థితుల్లోనే ఎవరో డిప్రెషన్కి వెళ్ళక్కర్లేదు. హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మోక్షం మీ స్వస్వరూపము. మోక్షం ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు పుచ్చుకునేది కాదు. మీలో ఉన్న మీ ప్రాణశక్తి మోక్షం. మీలో ఉన్న మీ మనసు, మీ ఆలోచనలు, మీ బుద్ధి, ఆ శక్తి స్వరూపంలో మీ అంతరంగంలో ఉన్నదంతా ప్రాణశక్తి, ఆత్మశక్తి. అదే దాన్ని మీరు గుర్తిస్తే చాలు. అలా అది గుర్తించి మీరు కేవలం మంచిగా బతకండి. మంచిగా బతికేవాళ్ళు, దుఃఖం లేకుండా బతికేవాళ్ళు, సంతృప్తిగా బతికేవాళ్ళు అందరూ ఇప్పటి నుంచి మోక్షంలో ఉన్నవాళ్ళే. మోక్షం మీరు ఆకాశం నుంచి పడేసేది కాదు.
ఆలోచించి చూడండి. అంటే ఇలా ఎంతైనా చెప్పొచ్చు, ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు, ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. ఎక్కడికి ఈ శీర్షికని ఆపుతున్నాను. అమ్మ మీరు డిప్రెషన్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఎవరు మరి మీకు నా శీర్షికలు ఇచ్చి వినమని చెప్పారు, ప్రశ్నించమని చెప్పారు అని రాశారు. మీకేం సందేహం ఉంటే అడగండి ఆయన అన్న చెప్పారు. మరి నేను మీకు ఎంతవరకు మీ సందేహం తీర్చగలిగానో నాకు తెలీదు. ఇంకా సందేహం ఉంటే తప్పకుండా అడగండి. మీరు డిప్రెషన్లోంచి బయటకు వచ్చే వరకు మీరు అడుగుతుంటే చెప్తూనే ఉంటారు. లేదా మీకు ఇది సరిపోయింది, అర్థమైంది, మీరు హాయిగా ఉన్నారంటే చక్కగా మీ భర్తతో, మీ పిల్లలతో, మీ కుటుంబంతో, మీ బంధుమిత్రులతో ఉంటే, మీ తల్లిదండ్రులతో, మీ అన్నదమ్ముల అక్క చెల్లెలతో హాయిగా ఉండండి. అలానే ఆ గురువుని వదలమని, ఆ సంస్థలను వదలమని నేను అస్సలు చెప్పట్లేదు. చక్కగా అవన్నీ చేసుకోండి. అవన్నీ మనో ఆలంబనగా, మనోధైర్యంగా, సంపూర్ణమైనటువంటి నా ఆత్మ ఎరుక నాకు కలిగే వరకు బాహ్యం నుంచి ఒక సపోర్ట్గా అవన్నీ పనిచేస్తాయి. లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా డిప్రెషన్ పెరుగుతుంది, వాళ్ళు ఎలాగే పెంచుతున్నారంటే వెళ్ళబాకండి. చక్కగా మీ ఇంట్లో కూర్చొని మీరు మంచి గ్రంథాలు చదువుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని ఎప్పుడూ చెప్పను. కాకపోతే ఆ వెళ్తంటే అది మీకు మేలు జరగాలి. మీకు భయం పెరగకూడదు, బాధ పెరగకూడదు, దుఃఖం పెరగకూడదు, ఇబ్బంది పెరగకూడదు. మీరు గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, దైవీ విధానాల దగ్గరికి వెళ్తున్న కొద్దీ మీకు శాంతి పెరగాలి. మీరు అహంకారం పెరగకూడదు. మీలో పవిత్రత పెరగాలి, సౌమ్యత పెరగాలి, సునిశ్చితత్వం పెరగాలి, సుకుమారత్వం పెరగాలి. ఇవన్నీ పెరుగుతుంటే మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నారు. అందుకని చక్కగా మీ భౌతిక జీవితాన్ని చక్కగా ఒక ఆనందంగా, ఆహ్లాదంగా, హాయిగా, సంతోషంగా గడపండి. అదే మోక్షం. అదే మోక్షం. ఎందుకని ఆ భౌతిక జీవితం సంతోషంగా ఉండడం కోసమే శ్రీరామచంద్రుల వారు సముద్రం మీద వారధి కట్టి తన కోసమే విలపిస్తూ నా భర్త వస్తాడని ఎదురు చూస్తున్న సీతమ్మ తల్లి కోసం అంత రణరంగం చేసి తిరిగి ఆవిడ్ని తెచ్చుకొని సంతోషాన్ని పొందారు. ఆవిడ కూడా తిరిగి ఆయన్ని చేరినాక సంతోషాన్ని పొందారు. ఎంత ప్రయత్నం జరిగిందండి కుటుంబ జీవితం కోసం. అది కుటుంబం కాదా? అవన్నీ మనకి ఎందుకు రాశారు, ఎందుకు అందించారు మనకి ఆ రామాయణ మహాభారతాలు కానీ ఇలాంటి అయినా? ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఇలాగే గడపాలి, ఇది ధర్మము అని. ఆ ధర్మమే మోక్షము. శరీరపరమైన ధర్మాలు ఇవి. మీ అంతరంగపరంగా మీ ప్రాణశక్తిని, మీ ఆత్మశక్తిని నమ్మండి, తెలుసుకోండి. కాసేపు దానికోసం ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం మీ ఇంట్లో మీరు చేసుకుంటే చాలా. ఎక్కువ చేయక్కర్లేదు. అసలు మీరు కుటుంబ జీవితం గడుపుకుంటూ, బాధ్యతలన్నీ చేసుకుంటూ, ధర్మంగా మంచిగా ఉంటూ, ఉన్నదాంతో తృప్తిగా ఉంటూ, అసలు దుఃఖపడకుండా, దుఃఖము లేని స్థితిని కల్పించుకొని హాయిగా బతుకుతూ, రోజుకు ఒక అరగంట గంట మీ అంతరంగంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆటోమేటిక్గా మోక్షం అదే వచ్చేస్తుంది. అయితే అది మంచి వాళ్ళకి వస్తుంది, తృప్తిగా ఉన్న వాళ్ళకి వస్తుంది, ఆనందంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. చెడ్డోళ్ళకి రాదు, ఏడ్చే వాళ్ళకి రాదు, దుఃఖపడే వాళ్ళకి రాదు, భయపడే వాళ్ళకి రాదు. ఎందుకంటే అవన్నీ శరీర భావంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి కలుగుతాయి. ఈ భావాలన్నీ ఎవరికి కలుగుతాయి? భయము, దుఃఖము ఇవన్నీ శరీరంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి. చెడ్డ పనులు వాళ్ళే చేస్తారు. అందుకని వాళ్ళు మోక్ష స్థితిని తమలో తాము తెలుసుకోలేరు, శరీర భావంలో ఆధిక్యంగా ఉన్నారు. అందుకని మీరు ఆనందంగా ఉంటూ, సంతృప్తిగా ఉంటూ, మంచిగా ఉంటూ, ధర్మంగా ఉంటూ, బాధ్యతలన్నీ చేసి ఒక్క అరగంట కాలాన్ని మిగిల్చుకోండి. చక్కగా ప్రశాంతంగా కూర్చొని మీ లోపలికి మీరు వెళ్ళి సాధన చేసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోవటమే సాధనగా. అక్కడ ఏం గొప్ప గొప్ప విషయాలు ఏమి లేవు. ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి అంతే. అలా కూర్చోండి, అక్కడ ఏం చేయకండి. మిమ్మల్ని మీరు చూసుకోండి అంతే. నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించండి. లేదు మనసు పరుగులు పెడుతుంటే దాన్నే గమనించండి. కొన్నాళ్ళకి అదే ఆగిపోద్ది. అన్నీ దాని అంతటే జరుగుతాయి. ముందు మీరు మొదలెట్టండి, ప్రశాంతంగా ఉండండి. ఆ డిప్రెషన్స్ నుంచి బయటకు వచ్చండి. ఏ నిజం కాదు. హాయిగా సంతోషంగా ఉండండి. భగవంతుడు మీకు సదా మేలు చేయాలని, మీకు మానసిక శాంతిని, కుటుంబక శాంతిని, అన్ని రకములైన శాంతులను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శీర్షిక విన్న అందరికీ కూడా అవన్నీ రావాలి. ఈ ప్రశ్న అడిగిన ఆ సోదరికి కూడా దొరకాలి. శాంతి కావాలి, అన్ని రకాల శాంతులు దొరకాలి. అలా మీరు చక్కగా చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ శీర్షిక నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు ఉన్నవాళ్ళు బాబు ఇవి వినకండి, నన్ను క్షమించండి, నేను అతి సామాన్యుణ్ణి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఈ శీర్షికలు విని ఆనందిస్తూ కొంతన్నా మంచి నేర్చుకుంటున్నాం, కొంతన్నా శాంతిగా బతుకుతున్నాం, కొంతన్నా హాయిగా ఉంటున్నాం అనే భావనలో ఉండి ఇంకా వినాలి అని అనుకుంటున్న వాళ్ళు, మీకు ఏమైనా సందేహాలు వచ్చినా, మీకు ఎటువంటి ప్రశ్నలు వచ్చినా, లేదా ఇటువంటి భయాలు, బాధలు వచ్చినా కూడా తప్పకుండా అడగండి. ఎందుకంటే ఒక మనిషి ముందు భయంలోంచి బయటకు రావాలి, బాధలోంచి బయటకు రావాలి, దుఃఖంలోంచి బయటకు రావాలి, డిప్రెషన్స్లోంచి బయటకు రావాలి.
అలా ఉన్నా అడగండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. ఎందుకంటే మీకు ఎంతో కొంత ఉపశమనంగా ఉపయోగపడితే చాలు. ఏముంది, ఒట్టు మాటలే కదా నేను చెప్పేది, నాకు పోయేదేముంది. అవి మీ మనసుకు ఊరటనిచ్చి కొంత శాంతినిస్తే అంతకు మించి ఇంకా ఇందులో పెద్ద విశేషమే ఉంది. అది నిజంగా నాకు అదృష్టం కూడాను. నలుగురు మనుషులు శాంతిగా బతకడానికి మించినటువంటిది ఏముందండి ప్రపంచంలో. చక్కగా హాయిగా ఉండండి. ఇలా ఈ ఆధ్యాత్మిక చదువుకుంటూ, ఆత్మజ్ఞానం చదువుకుంటూ, మనని మనం ఆనందంగా ఉంచుకుంటూ మన కుటుంబాలతో సహా మోక్ష ప్రయాణం చేసుకుందాం. ఇది మన మార్గం, ఇంతే, ఇలా వెళ్ళేదే ఇది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.